తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. లలితా సహస్రనామం దాని పేరమ్మా, మీరు లలితా సహస్రనామం అన్నారు, అది కాదు. లలితా రహస్యనామ సహస్రం. గురుముఖంగా తెలుసుకుంటే ఖచ్చితంగా అన్ని తెలుసు. గురుముఖంగా తెలుసుకుని ఏం చేస్తారమ్మా? సాధన చేసే వాళ్ళకి కావాలి. జగన్మాత అని అంటాం కదా, తెలుసో తెలియకో ఇలాంటి తప్పులు చేసినప్పుడు అందిస్తారా మరి పనిష్మెంట్? చిన్నప్పటివైతే తప్పటడుగులు, పెద్దయ్యాక చేస్తే తప్పుటడుగులు. నమస్కారం, నేను గీతాంజలి. సనాతన పూజా విధానంలో లలితా అమ్మవారి ఆరాధన, పూజించే విధానం కానీ, అలాగే లలితా సహస్రనామ పారాయణం కానీ ఎంతో క్లిష్టమైనవని చెబుతూ ఉంటారు. ఉచ్చారణ దోషాలు ఉంటే వాటి నుంచి నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, నెగిటివ్ ఎఫెక్ట్ కూడా మనం అందుకుంటాము. అమ్మవారి ఆరాధన చాలా చక్కగా చేయాల్సి ఉంటుందని చెప్తారు. అయితే ఇందులో చాలామందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. లలితా సహస్రనామం పట్ల మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఇవాళ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అలాగే కొందరు మహిళా మనులను కూడా మేము ఆహ్వానించాము. వారు ప్రతినిత్యం అమ్మవారి ఆరాధన, అలాగే లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉన్నారు. ఈ పారాయణ చేసే క్రమంలో వారికి ఉన్నటువంటి కొన్ని సందేహాలను మేము నివృత్తి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి అడిగారు. అందుకనే ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాం. అలాగే మీకు కూడా ఎన్నో సందేహాలు ఉండొచ్చు. అయితే అవి కూడా ఈ కార్యక్రమం ద్వారా క్లియర్ చేసుకుంటారని భావిస్తూ కొన్ని ప్రశ్నలు అనంతలక్ష్మి గారి ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? అమ్మ నమస్కారం అండి. మా ఎన్నో సందేహాలు మన నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. అయితే నిత్యం చేసేటువంటి దీపారాధన గురించి కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు కామెంట్స్ రూపంలో. అందులో ఇది అనంతలక్ష్మి గారిని అడగండి, మేము నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాం ఈ సందేహాలను అడిగినవి మీ ముందు ఉంచుతున్నాను. ప్రతినిత్యం చేసేటువంటి దీపారాధన అసలు ఏ విధంగా చేయాలి? దీపం అసలు దేవుడి ముందు ఎందుకు పెట్టాలి? మహిళలే దీపారాధన చేయాలా, పురుషులు కూడా చేయాలా? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. వీటికి మీ సమాధానం? అమ్మా, పూజలో చాలా ప్రధానమైనటువంటిది దీపం పెట్టడం. మనం మామూలుగా అగరొత్తులు వెలిగించామనుకోండి, ధూపమాఘ్రాపయామి అంటాం. పూలు వేస్తే పుష్పం సమర్పయామి అంటాం. ఒక దీపాన్ని ఏమంటున్నాం? దీప ఆరాధన అంటున్నాం. దీపాన్ని కూడా ఆరాధిస్తాం. ముందు దీపం వెలిగిస్తేనే పూజ అయినట్టు. అంటే ఆత్మజ్యోతికి ప్రతీకగా ఒక జ్యోతిని అక్కడ పెట్టుకుని భగవంతుణ్ణి జ్యోతి రూపంగా ఆరాధించటం తప్పనిసరిగా చెయ్యాలి. మీరు స్త్రీలే చెయ్యాలా అని అడిగారు. ఇది ఈ కాలంలో చాలామందికి వస్తూ ఉన్న సందేహం. కానీ వాస్తవంగా ఇంట్లో పూజ చేయవలసినటువంటిది పురుషుడమ్మ. ఇంటి యజమాని ఎవరైతే వాళ్ళు పూజ చేస్తే ఇంటిల్లిపాదికి వస్తుంది. ఆడవాళ్ళు చేస్తే వాళ్ళకు వస్తుందండి, భర్తకి పిల్లలకి రాదు. అందుకని ప్రత్యేకంగా వాళ్ళు పిల్లల కోసం ఏదన్నా అనుకుంటే సంకల్పం చెప్పుకుని చెయ్యాలి. కానీ లేకపోతే ఇంట్లో చేయవలసినది యజమాని మాత్రమే. ఇంటి యజమాని అని ఎవరిని అంటామో వారే చేస్తారు. యజమాని అన్న పదానికే యజ్ఞం చేసేవాడు అని అర్థం. ఏం యజ్ఞం చేస్తాడు? దీపం పెట్టడం, పూజ చేయడం కూడా యజ్ఞమే. పూర్వకాలం పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేవారు. పెద్ద యజ్ఞాలు కాకపోయినా చిన్న యజ్ఞాలు ప్రతిదీ కూడా యజ్ఞార్థక్రియగా చేసేటటువంటి, యజ్ఞానికి ప్రతీకగా చేసేటటువంటి పూజ కూడా పురుషుడే చేయవలెను. అది చెయ్యకపోతే, వాళ్ళు చేయకపోతే, ఎవరూ చేయకపోతే తర్వాత తరాల వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఇంట్లో శుభం ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఎవరో ఒకళ్ళు చెయ్యాలి. గనక ఆడవాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంటిల్లిపాదికి మంచి జరగాలంటే తప్పనిసరిగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నారో మగవాళ్ళు వాళ్ళు చెయ్యాలి. లేని పక్షంలో మిగిలిన వాళ్ళు చేస్తారు. ఇది ఎవరు చెయ్యాలి అన్న దానికి సమాధానం. దీపం ఎలా పెట్టాలి దీని గురించి కొన్ని వందల సార్లు చెప్పినా అనేకమైనటువంటి ఇతరమైన ఆగమాలు కానీ, అనేక రకాలైన ఇతరమైనటువంటి పూజా విధానాలు కొన్ని ఉన్నాయి. తాంత్రిక పూజా విధానాలు. వాళ్ళు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించి చేసేటటువంటి తాంత్రిక విధానాల వల్ల వాళ్ళు పెట్టేటటువంటివి మనం కూడా పెట్టాలేమని భ్రమపడుతూ ఉంటారు అందరూ. మామూలుగా నిత్యంగా పెట్టాలంటే దీపం పెట్టేప్పుడు ఏం చెప్పుకుంటాం? సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం అని పెట్టుకున్నాం. ఎంత ఆశ మనకి! 3 లోకాల్లో ఉన్నటువంటి చీకట్లని నేను పెట్టే ఈ చిన్న దీపం పోగొట్టాలి అని చక్కగా సదుద్దేశంతో పెడుతూ, ఎట్లాంటి దీపం? 3 ఒత్తులతో కలిసి ఉన్నటువంటిది. 3 ఒత్తులతో కలిసినది. విడివిడి ఒత్తులు 3 కాదు, 3 పోగులు ఉన్న ఒకే వత్తి. త్రివర్తి సంయుక్తం, వాటితో ఉన్నటువంటిది
అందులో నూనె ఉంటుంది. నేను వెలిగించాను. వహ్నినా యోజితం మయ, అగ్నితో నా చేత వెలిగించబడినటువంటిది ముల్లోకాల చీకట్లను పోగొడుతుంది. అందుకే సంప్రదాయం తెలిసినటువంటి పెద్దలు ఎవరైనా 3 పోగులు ఉన్న ఒత్తే వాడతారు, లేదా 3 బొడ్డు ఒత్తి చేస్తే కూడా 3 కలిపి ఒకటి చేసి మధ్యలో పెడతారు. కాకపోతే 2 వేసే సంప్రదాయం ఉంది. శాస్త్రానికి సంప్రదాయానికి కొంచెం తేడా ఉంది. 2 ఎందుకు వేస్తారంటే, ఒక ఒత్తి అశుభ సమయంలో వేస్తారు, అందుకని దానికి సూచనగా ఉంటుంది కదా అని చెప్పి 2 ఒత్తులు వేస్తారు. సాధారణంగా మనం చూసేది అది. 2 ఒత్తులు వేస్తాం. 2 ఒత్తులు వేసి నూనె వేసి చక్కగా దీపం వెలిగించి, దీపానికి కుంకుమ పెట్టవలెను. కనీసం గంధము అక్షతలు కుంకుమ పెట్టి దీపం దగ్గర కూడా పువ్వు పెడతారు. సాధారణంగా మనం బయట చూస్తూ ఉంటాం, చక్కగా దీప ప్రజ్వలన అంటారు. దీప ప్రజ్వలన చేస్తారు, కొవ్వొత్తితో దీపం వెలిగిస్తారు, యువతలకు వచ్చేస్తారు. కార్యక్రమాలు తప్పు. ప్రారంభమైనప్పుడు కొవ్వొత్తితో వెలిగించకూడదు, కొవ్వు పనికిరాదు కదా. అయ్యాక అక్కడ ఇంత పెద్ద కుందే అన్నీ పెడతారు అందంగా, కుంకం పెట్టరు. కుంకం పెట్టకపోతే ఏ సందర్భంలో వెలిగించినట్టు దీపం? కనీసం ఈ ఆలోచన ఉండాలి. కనుక ఇంట్లో అయినా ఎక్కడైనా శుభానికి దీపం వెలిగిస్తే, వెలిగించిన తర్వాత కుంకం పెట్టి, వీలైతే ఒక పువ్వు పెట్టండి, లేకపోయినా పర్వాలేదు, ఒక అక్షత వేసినా చాలు. అక్షతలు లేకపోయినా కనీసం కుంకుమ పెట్టాలి. ఇదమ్మా దీపం వెలిగించేటటువంటి పద్ధతి. మగవాళ్ళు పూజ చేసే ఇళ్లల్లో సాధారణంగా ఈ ఒత్తి అదంతా వేసి ఆడవాళ్ళు సిద్ధం పెడతారు, మగవాళ్ళు వెలిగించి చేస్తారు. వాళ్ళు చేయనప్పుడు అసలు మానేసే కన్నా నయం కదా అని ఆడవాళ్ళు చేస్తారమ్మా. పూర్తి ఫలితం కావాలంటే ఇంట్లో మగవాళ్ళు పూజ చేయాలి, అందులో భాగంగా దీపం వాళ్ళే వెలిగించాలి. ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఉన్నప్పుడు, వ్రతాలు ఏమన్నా ఉన్నప్పుడు, ఉదాహరణకు వినాయక చవితి కావచ్చు, ఇలాంటప్పుడు మగవారు చేయాలి, మిగతా సమయాల్లో ఆడవారు చేస్తే సరిపోతుంది అనే ఒక భావన చాలా మందిలో ఉంది. అనేక అపోహల్లో ఇది కూడా ఒకటి. అపోహ మాత్రమే. ఆడవాళ్ళు అసలు ప్రత్యేకంగా నిత్యం చేసే పూజలో చేసే సంకల్పం వేరు, ఆడవాళ్ళు వ్రతాలు చేసేటప్పుడు చేసే సంకల్పం వేరు. ఎందుకు అంటే మొత్తం అంతా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అని రోజు చెప్పుకుంటారు. అందరికి మమ కుటుంబస్య, కుటుంబానికి అంతా అని చెప్పుకునేటటువంటిది. అంతా అయిపోయాక వాళ్ళు పూజ చేస్తారు కదా, నాకు కూడా చేసుకోవాలనుంది అని ఆడవాళ్ళు ఏమన్నా అనుకుంటే ఒక వ్రతం చేస్తారు. ఇది కూడా పూజ అయ్యాక వ్రతం చేసేటప్పుడు ప్రత్యేకమైన కోరికతో చేస్తారు కనుక, ప్రత్యేకంగా మా అబ్బాయికి పరీక్షల్లో మార్కులు రావాలనో, అమ్మాయికి పెళ్లి కావాలనో, భర్తకి అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం ఉండాలనో సంకల్పం చేసుకుని చెప్తారు. అది ప్రత్యేకం, అది అంతవరకే ఫలితం. అంతే ఇంటిల్లిపాదికి ఫలితం రావాలంటే ఇంట్లో యజమాని పూజ చేయాలమ్మా. చెయ్యని సందర్భంలోనే మానేయటం దేనికని ఆడవాళ్ళు చేస్తారు. వంటింటితో పాటు పూజ గదిని కూడా ఆడవాళ్ళకి అప్పచెప్పేసి సుఖపడిపోదాం అనుకునేటటువంటి ఒక ఆలోచన, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అయితే సమయం ఎంత ఉంటుంది. కొంతమంది ఏంటంటే, అమ్మ ఇలా పూజ చేసేటప్పుడు ప్రతినిత్యం మా ఇంట్లో మా వారే పూజ చేస్తారండి, అయితే కొన్ని సందర్భాల్లో వారు వేరే ఊర్లో వెళ్లాల్సి వస్తుంది వృత్తిరీత్యా, మరి అటువంటి సమయంలో నేను చేస్తాను. మరి చెయ్యొచ్చమ్మా, మానేయటం కన్నా చేయడం మంచిదని చెప్తున్నాను కదా. నిత్యం ఆయన చేస్తూ ఉంటారు, ఆ కుదరినప్పుడు మానేయడం దేనికని వీళ్ళు చేస్తారు. నిత్యం చేస్తుంటే సరిపోతుంది, చేయొచ్చు. చెయ్యకూడదని లేదు, వాళ్ళు చేయడం మంచిది అంటున్నాం కానీ ఆడవాళ్ళు పూజ చేయకూడదని చెప్పలేదే. వాళ్ళు చేస్తే అందరికీ వస్తుంది, వీళ్ళు చేస్తే వీళ్ళకి వస్తుంది, అంతే తేడా. దీపం పెట్టడం మాత్రం ప్రథమం, అది తప్పనిసరి. దీపం పెట్టందే పూజ చేస్తే ఏం లాభం అమ్మ? భగవంతుడు వెలుగు, భగ శబ్దానికే వెలుగు స్వరూపం అయినటువంటి వాడని, ఆ వెలుగుకు ప్రతీకగా ఇక్కడ వెలుగు వెలిగిస్తున్నాం. ఇక్కడో వెలుగుంది, అక్కడో వెలుగుంది, ఆ వెలుగుని మనం ఆ వెలుగుగా భావించుకుంటూ చేసేటటువంటి దీపం చాలా ప్రధానమైంది. ఇంకా కొన్ని ఇళ్లలో అయితే దేవుడికి దీపం పెట్టొస్తామంటూ ఉంటారు. పూజ అన్నదానికి పర్యాయ పదంగా దీపాన్ని కూడా ఆరాధనే చేస్తాం, దేవుణ్ణి ఆరాధనే చేస్తాం. దీపం వెలిగించటం చాలా ప్రధానమైంది. సందర్భం మా అమ్మగారు కూడా దీపారాధన అయిందా ఇలాంటి దీపారాధన అన్నది పూజ అన్న అర్థంలోనే వాడతాం. చక్కగా నివృత్తి చేశారమ్మా. మా లలితా సహస్రనామం ప్రతి ఒక్కరూ పారాయణ చేయాలి, చేస్తే చాలా మంచిది అని చెబుతారు. ఇది ఒక నియమంగా పెట్టుకోవాలా, లేదు జీవితంలో ఒకసారైనా చదివితే చాలు ఇలా మాత్రమే, లేకపోతే శుక్రవారం పూట చదివితే చాలు, ఇలా ఏమన్నా కొన్ని నియమాలు వీటికి ఉన్నాయా? ఏవి మేము అసలు పాటించాలి లలితా సహస్రనామం విషయంలో? దాని పేరమ్మా, మీరు లలితా సహస్రనామం అన్నారు, అది కాదు, లలితా రహస్యనామ సహస్రం. ఓ, రహస్యనామ రహస్యనామ సహస్రం.
ఈ నామాలు చాలా రహస్యంగా ఉంటాయి. రహస్యంగా ఉంటాయంటే బీరువాలో దాచిపెడతారని కాదు అర్థం. మీకు కనపడే అర్థం కాదు, వేరే అర్థం ఉందని చెప్పడం. చాలా టెక్నికల్లీ ఉన్నాయి అని అర్థం. టెక్నికల్ మీనింగ్ ఉంది ఇందులో అని అర్థం. ఇట్ ఈస్ కోడెడ్ అని అర్థం. కోడ్ డీకోడ్ చేస్తే తప్ప అర్థం కాదని అర్థం. అది అటువంటిది ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్గా చదవడం చూస్తున్నాం. ప్యాషన్గా చదవడం చాలా తక్కువగా ఉంది. ఈ ఫ్యాషన్గా చదివేటటువంటి కారణంగా చదివేయాలని తాపత్రయపడుతున్నారు. మీరు ఒక్కసారి తలుచుకోండి, ఇక్కడున్న వాళ్ళు కానీ, మీ అమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, నాయనమ్మలు కానీ లలితా పారాయణలు చేశారా? అందరూ అంటున్న పదం వాడాను నేను ఇక్కడ. లలితా పారాయణలు మీ అమ్మమ్మలు నాయనమ్మలు చేశారా? లేదు కదా. వాళ్ళు చాలా ఉద్ధరించబడ్డారే, సుఖమయమైనటువంటి జీవితాన్ని గడిపారే, మనకన్నా ఆనందంగా గడిపారే, ముఖాన చిరునవ్వు మాయకుండా చక్కగా ఉన్నారే, ఐదో తనంతో చాలా కాలం జీవించారే, వాళ్ళు బతికుండగా వాళ్ళ పిల్లలకి ఎటువంటి బాధ జరగలేదే, అంటే పుత్రశోకాలు లాంటి అనుభవించలేదే. మరి ఇవన్నీ మనం అనుభవిస్తూ ఉన్నాం, ఈ పారాయణలు చేస్తున్నాం, ఏమిటి తేడా అంటే దాని పేరే రహస్యనామ సహస్రం. అంటే చాలా జాగ్రత్తగా ప్రత్యేకమైనటువంటి నియమాలతో చదవాలి అని అర్థం. అది చదవడానికి నియమాలు ఉండాలి. అన్ని నియమాలు పాటించలేకపోవడం వల్ల ఎందుకన్నా మంచిదిలే, అదంతా చదవలేకపోయినా శ్రీమాత్రే నమః అని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే, ఇంకా మా కుంకుమార్చన చెయ్యాలనేటటువంటి తపన లోపల ఉన్నట్టయితే ఈ మృగముద్ర అంటారు. ఈ 3 వేళ్లతో కుంకుమ తీసుకుని అమ్మవారి మీద శ్రీమాత్రే నమః అని వేస్తే చాలు. అమ్మో అది కూడా నేను అనలేను, నేను చదువుకోలేదు, నా నాలిక కుదరదు, కాస్త నాలిక మందం, సరిగ్గా అనలేకపోతున్నాను అనిపిస్తుంది కొంతమందికి. అమ్మ దండం, అమ్మ నమస్కారం, తల్లి మొక్కులు, ఈ పదాల్లో ఇవన్నీ తేలికే కదా మనం మాట్లాడేవి. ఇట్లాంటిది ఏదనుకున్నా భావన సంతుష్ట హృదయాయై నమో నమః అని ఉంది అమ్మవారి అష్టోత్తర నామాల్లో. భావనతో సంతృప్తి పడుతుంది. అటువంటి ఆవిడ్ని మనకు కొంచెం రజోగుణం ఎక్కువైంది గనక స్తోత్రాలు చేసి నేను మేము తృప్తిపరుచుకుంటాం. అలా అంత నెమ్మదిగా కాదు, మాకు కూడా ఉంది, మా ఘనత చూపించుకోవాలనుకుని పారాయణ చేస్తూ ఉన్నాం. చేస్తే ఇది లైవ్ వైర్ లాంటిది. దీనికి ఇన్సులేషన్ చాలా అవసరం. ఆ ఇన్సులేషన్ ఏమిటంటే నియమాలు పాటించటం, తప్పులు లేకుండా చదవడం. ఈ 2 పాటించకుండా చదవడం వల్ల మేము చదవడం మొదలెట్టాక మాకు కష్టాలు వచ్చాయండి అంటూ ఉంటారు. ఎందుకు రావండి? విన్నారు కదా, నేను విన్నాను, అందుకే చెప్తున్నా. మేము అంతవరకు బాగానే ఉండేవాళ్ళం అండి, లలిత చదివితే మంచిదన్నారు, అంతవరకే వాళ్ళ మాట కోట్ చేస్తున్నాను నేను. లలిత చదివితే మంచిదన్నారు, చదువుతున్నామండి, ఏమిటో అంతకుముందు లేని కష్టాలన్నీ మాకు వచ్చేసాయండి. మీరే అడిగారు కదా, ఇచ్చింది ఆవిడ, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. మీరు చదవడంలో బోల్డ్ కష్టాలు అడిగారు, ఆవిడ ఇచ్చింది, ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు అడిగిన ఇబ్బందులు మీకు ఇచ్చేసింది ఆవిడ. అందుకని కొంచెం జాగ్రత్తగా స్పష్టంగా ఉచ్చారణ దోషాలు లేకుండా చదవాలి. ఏ ఉచ్చారణ దోషాలకి నా నాలుక సహకరించదండి, నాకేదో పళ్ళు తేడా ఉన్నాయి, నాలుక ఇబ్బందిగా ఉంది, టంగ్ టై ఉంది, నాకు ఏదో కొండనాలుక ఇబ్బందిగా ఉంది, నత్తి ఉంది, ఇలాంటివి ఉంటాయి కదా కొంతమందికి. వాళ్ళు నోట్లో చదువుకోవాలి, పుస్తకం ఎదురుగా పెట్టుకుని. అంతే తప్ప బయటికి శబ్దానికి బోల్డ్ శక్తి ఉంది కదమ్మా. ధ్వని తరంగాలు చేయలేనిదేదీ లేదు. ఉదాహరణకు మనకి మన సిరి, అలెక్సా లేవు, ఉన్నాయా లేవా? మన ధ్వనికైనా సమాధానం చెప్తున్నాయి. మరి ధ్వనికి సమాధానం చెప్పేటప్పుడు మీ గొంతు కాక వేరే గొంతుకి అలెక్సా రెస్పాండ్ అవుతుందా? యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఇంటోనేషన్. అందువల్ల మీ ఇంటోనేషన్ ఇమిటేట్ చేస్తే అవుతుంది, లేకపోతే అవదు. మరి ఒక అలెక్సా లాంటిదే స్పష్టమైన ధ్వనికి రెస్పాండ్ అవుతూ ఉన్నప్పుడు అంతకన్నా పెద్ద ఎనర్జీ మనకి రెస్పాండ్ అవ్వాలంటే ధ్వనిని ఎంత జాగ్రత్తగా ఉచ్చరించాలి. అది లేకపోవడం వల్ల మీరు ఏదడిగితే అలెక్సా కాకపోతే గిలెక్సా పలుకుతుంది మనం మాట్లాడితే. ఈ గిలెక్సా పలకకుండా ఉండాలంటే అలెక్సానే పలకాలంటే స్పష్టంగా ఉచ్చరించాలి. ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలమ్మా. తర్వాత చాలా పవర్ఫుల్ గనక ఆ పవర్ అన్నది స్వచ్ఛమైనటువంటి పదార్థాన్ని అగ్నిలో వేస్తే
పరిమళం వస్తుంది. మిరపకాయలు వేస్తే గుర్తొస్తుంది. ఘాటు వస్తుంది. మనం ఇందులో స్వచ్ఛమైనటువంటి ధ్వని వేస్తున్నామా, మిరపకాయలు మిరియాలు లాంటివి వేస్తున్నామా అన్నదాన్ని ఆలోచించుకుని మన చక్కగా చేతుల్లో చేస్తే ఫలితం ఎందుకు ఉంటుంది అన్నదాన్ని మీకు అర్థమై ఉంటుంది. ఏమీ లేకపోతే ఇంత పసుపు వేసినా చాలు వాతావరణం అందరినీ భయపెట్టడానికి. చాలా అవును. అంచేత జాగ్రత్తగా చదవాలి. చదివే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలని మీ నుంచి ఇప్పుడు తెలిసిందమ్మా. ఉమ్. అంటే మేము చదువుతున్నాం, ఎన్నో ఏళ్ళ నుంచి చదువుతున్నాం. కొంతమంది మీరు అన్నట్టు ఇందాక ఫ్యాషన్ అన్నారు, అవి ఈ మాట కరెక్టేనేమో. రెండు, మీరు ప్యాషన్ అన్నట్టు. ఒకటి, ఫ్యాషన్ ఒకటి, అవును. రెండూ ఉన్నాయి. ఎంతమంది అంటే 100 మంది, ఇలా 100 మంది మేము ఇలా పారాయణకు వెళ్తున్నామండి అని. చూశానమ్మా నేను. చాలా మంది అమ్మా ఈ రోజుల్లో ముచ్చటేసేది, ఉమ్. అమ్మా ఇంతమంది పారాయణ చేస్తున్నారని. కానీ వాళ్ళు చేసే చిన్న తప్పు వాళ్ళ జీవితాలనే మార్చేస్తుంది అనమాట. అదొకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు వీరి సందేహాలు ఒకసారి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు లలిత గురించి చెప్పట్లేదు కానీ వేరే అలక్ష్మీర్మేనస్యతాం అని ఉంటుంది శ్రీ సూక్తంలో. ఆ అన్నది అవగ్రహంగా ఉండాలి. లక్ష్మీర్మేనస్యతాం అని చదువుతారు. అలక్ష్మి మాకు పోవాలి అని కోరుకునే సమయంలో లక్ష్మి మాకు పోవాలి అని కోరుకుంటే ఫలితం ఏముంది? ఆవిడ ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉంది. నువ్వు ఏ మీట నొక్కావో దాని ఫలితం వస్తుంది. ఫ్యాను మీట నొక్కితే ఫ్యాను కదులుతుంది, దీపం మీట నొక్కితే దీపం కదులుతుంది. నువ్వు ఏ మీట నొక్కావు అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ఆ ఫలితం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అంచేత కొంచెం జాగ్రత్తగా, తొందర ఏం లేదు. ఓ నెలకు కష్టపడండి, కూర్చోండి, నేర్చుకోండి. తప్పులు లేకుండా ఉచ్చరించడం నేర్చుకోండి. అప్పటిదాకా పైకి ఉచ్చరించకుండా కళ్ళతో చూస్తూ చదవండి. మేము చదివామనేటటువంటి ఫ్యాషన్ కోసం కాదు, బాగా చదవాలనే ప్యాషన్తో చదవండి. అమ్మ అనుగ్రహం కూడా అదే విధంగా ఉంటుంది. అంతే, ఏదంటే అదే. వాళ్ళకి ఏమి దైవం అన్నది ఇట్స్ లైక్ ఏ మిర్రర్. మనం నవ్వితే నవ్వుతుంది ప్రతిబింబం, మనం ఏడిస్తే ఏడుస్తుంది, మనం తిడితే తిడుతుంది. అంతేగాని ప్రత్యేకం ఏం లేదు. అందువల్ల మనకి సత్ఫలితం కావాలంటే మనం చక్కగా ఉండాలి. సరే, అందరూ మేమే చూస్తున్నారా ఆసక్తిగా? ఇంకా మీ సందేహాలు లలితా సహస్రనామం పట్ల ఏమున్నాయో అనంతలక్ష్మి గారిని అడిగి నివృత్తి చేసుకోండి. ముందుగా ఎవరండి? అమ్మ నమస్కారం అమ్మ. నా పేరు పద్మచరాణి. నాకు ఈ లలితా సహస్రనామంలో ఒక సందేహం ఉంది. అదేంటంటే ఇందులో చక్రాలకు సంబంధించి షట్చక్రాలకు సంబంధించిన వివరణ ఉందని ఉందమ్మా. దాని గురించి కొంచెం వివరంగా చెప్పమ్మా. అది చాలా ప్రత్యేకంగా ఒక గంట పైన అంతకన్నా ఎక్కువే పడుతుందమ్మా. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత అన్న దగ్గరించి మొదలు పెడితే విశుద్ధి చక్ర నిలయ అంటూ మొదలుపెట్టి ఇలా మూలాధారం దాకా వచ్చి, మూలాధారం తర్వాత మళ్ళీ ఆజ్ఞాచక్రానికి వచ్చి, ఆజ్ఞ తర్వాత సహస్రారం దాకా వెళ్ళడం జరిగింది. అమ్మవారు ఇన్నింటిలోనూ ఉంటుంది అని చెప్తూ, ఏ చక్రంలో ఉన్నప్పుడు ఆవిడకు ఉండేటటువంటి పరివార దేవతలు ఎవరు, ఆ సమయంలో ఆవిడకి ఇష్టమైనటువంటి ఆహారం ఏమిటి, ఇలాంటి వివరాలన్నీ అందులో ఉన్నాయి. ఇది మనకి మన శరీరంలో ఉండేటటువంటి షట్చక్రాల యొక్క వివరణ. అమ్మవారు కుండలిని స్వరూపంగా సమస్త జీవులలోనూ ఉందన్నారు. అది సూక్ష్మతర రూపం. అమ్మవారికి ఉండేటట్టు, అమ్మవారికే కాదు ఏ దైవానికన్నా ఉండేవి స్థూల రూపం. అంటే మనం పంచేంద్రియాలతోనూ గ్రహించటానికి వీలుగా ఉండే విగ్రహ రూపం స్థూలం. అంటే మనకు ఆ ఇంద్రియాలతో తప్ప మరో చోట గ్రహించగలిగిన శక్తి లేదుగా. అంచేత మన మీద అనుగ్రహంతో విగ్రహ రూపం ధరించి రావడం, అది స్థూల రూపం. దానికి మించినటువంటి రూపం ఉన్నది సూక్ష్మ రూపం, యంత్రం. దానికన్నా మించినటువంటిది మంత్రం, సూక్ష్మతర రూపం. సూక్ష్మతమ రూపం అమ్మవారిది కుండలిని స్వరూపంగా మనలో ఉంటుంది. ఆ కుండలిని స్వరూపంగా ఉండేటటువంటి అమ్మవారు మూలాధారంలో 3.5 చుట్టలు చుట్టుకొని నిద్రిస్తూ ఉంటుంది. ఎందుకంటే పరిణామ దశలో ఒక ఖనిజాణువు కొన్ని కోట్ల సంవత్సరాలు తపించి వృక్షాణువుగా మారి పరిణామం చెంది, అది వృక్షాణువు జంతువు యొక్క అణువుగా ఎమీబా అలా తయారయ్యి, ఆ తరువాత నెమ్మదిగా పరిణామం చెంది 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 ఇప్పటికి ఎన్ని అయినాయి? ఖనిజము, వృక్షము, జంతువు. ఈ 3 దశలు 3 చుట్టలు అయిన తర్వాత జీవులలో ఉన్నటువంటి పరిణామ దశలతో పూర్తి అయిన తర్వాత వచ్చినటువంటిది మానవుడు.
ఆ మానవ దశకు వచ్చింది కానీ మానవుడు ఇంకా పర్ఫెక్ట్గా లేడు. ఆ పర్ఫెక్షన్కి వచ్చేటటువంటి దానికి అరచుట్ట ఇంకా మిగిలి ఉంది. అదే మనకి దీనికి సూపర్ సైకి అని చెప్పి అరవిందుల వారు చెప్పారు. బుద్ధ స్థితి అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. మనకి సంప్రదాయంలో పరబ్రహ్మము మొదలైనటువంటి పద్ధతులు మనకున్నాయి. అంటే ఇవి ఎక్కువగా సనాతన ధర్మంలో ఉన్న విషయానికన్నా ఇతర విషయాల గురించిన పుస్తకాలు చదవడం ఇంగ్లీష్లో చాలామందికి అలవాటైంది కనుక అరవిందుడి గురించి బుద్ధుడి గురించి చెప్పాను. అలాగే జనుడు అని జైనులు చెప్పారు. జనత్వం అనేటటువంటి స్థితికి రావడం, ఆ స్థితికి రావడానికి మనం ఉన్నటువంటి స్థితి నుంచి ఆ స్థితికి పరిణామం చెందడానికి సంకేతంగా ఇంకా అరచుట్ట చుట్టుకోలేదు. అలా ఉన్నటువంటి మూలాధారంలో ఉన్నటువంటి జీవుడు ఊర్ధ్వముఖంగా వెళ్ళి సహస్రారానికి చేరతాడు. అలా చేరడానికన్నా ముందు ఎలా వచ్చాడు అంటే విశుద్ధి చక్రంలో ప్రవేశించి అక్కడి నుంచి నెమ్మదిగా దిగువకి ప్రయాణం చేసి మూలాధారానికి చేరుకోవడం జరిగింది. ఇది ఎలా జరిగింది అన్న దానికి జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి స్థితి అప్పుడే ఏర్పడినటువంటి జైగోట్ స్థితిలో ఉన్న అప్పుడే ఫలదీకరణ చెందినటువంటి అండము యొక్క స్థితి. అక్కడి నుంచి విశుద్ధికి వచ్చేటప్పటికల్లా అక్కడికి 2 దళాలు కనపడతాయి. ఆ 2 దళాలు కనపడేటప్పటికీ 2 ముఖాలు ఏర్పడతాయి. 2వ నెలలో గర్భస్థ శిశువు ఉండే స్థితి. అలా చెప్పుకుంటూ మూలాధారానికి వచ్చేటప్పటికి 5వ నెలలో ఉండేటటువంటి గర్భస్థ శిశువు లక్షణాలు, ఆ సమయంలో ఏ ఏ అవయవాలు ఏర్పడతాయి, ఆ సమయంలో గర్భిణి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే వివరాలు ఉంటాయి. 6వ నెలకు వచ్చేటప్పటికి పూర్తిగా ఏర్పడడం జరిగింది. అందుకే 7వ నెల రాగానే పురిటితో సమానమని చెప్తారు. 7వ నెల కల్లా పూర్తిగా జీవుడు ఏర్పడడం జరిగింది. ఈ విషయాలన్నీ ఇక్కడి నుంచి ఇక్కడికి తయారయ్యి జీవుడు ఏర్పడడం అనేది ఎప్పుడైతే అయిందో అది మూలాధారంలో స్థిరపడడం జరిగింది. అక్కడి నుంచి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసేటటువంటిదంతా మనకి ఈ సాధనలో ఉండేది. ఈ వివరాలు ఇంకా వివరంగా ఒక్కొక్క చక్రానికి ఉండేటటువంటి దళాలు, దళాల్లో ఉండేటటువంటి బీజాక్షరాలు, దానికి సంబంధించినటువంటి దేవతలు, ఇలా రంగులు, శబ్దాలు, ఇలాంటివన్నీ ప్రత్యేకమైనటువంటి యోగశాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పేవి. మనం తప్పులు లేకుండా చదువుకుంటే చాలు, మన వరకు అంతవరకు పరిమితం. అంటే గురుముఖంగా తెలుసుకుంటే ఖచ్చితంగా అన్ని తెలుస్తాయి. గురుముఖంగా తెలుసుకుని ఏం చేస్తారమ్మా? సాధన చేసే వాళ్ళకి కావాలి. ఊరికే తెలిస్తే ఏమైంది? మూలాధారంలో 5 భాగాలు ఏర్పడతాయి, 5 ముఖాలు ఏర్పడతాయి. తెలుసుకున్నాను, ఏం లాభం? దానికి సంబంధించినటువంటి సాధన చెయ్యాలి కదా. సాధన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ సాధన ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క బీజాక్షరాన్ని సాధన చేసేటటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఇవన్నీ ఇలా ఉంచండి. అమ్మవారి నామాల్లో ఒకటి ఉంది, సుఖారాధ్య శుభకరి అని. సుఖారాధ్య, సుఖంగా ఆరాధించదగింది. ఎందుకండి ఇంత కష్టపడతాం? సుఖంగా ఆరాధించే మార్గం ఉండగా సరదాగా పజిల్స్ పూర్తి చేయడం, కథలు చదువుకోవడం కాక, జోకులు చదువుకోవడం కాక పజిల్స్ పూర్తి చేయడం అనే కుతూహలం ఉంటుంది కొంతమందికి. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా చేసుకుంటారు. మనం హాయిగా కార్టూన్స్ చూద్దాం, కథలు చదువుకుందాం, హాయిగా వెళ్ళిపోదాం. మరొక ప్రశ్న. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నా పేరు సుధీర. అవునా. లలితా సహస్రనామం పౌర్ణమి రోజుల్లో చాలా టెంపుల్స్లోనూ గురువు గారి ఆధీనంలోనూ చాలా చోట్ల చేస్తారు. అసలు లలితా సహస్రనామానికి పౌర్ణమికి ఏంటి సంబంధం? అమ్మవారిని ఆరాధించినటువంటి వాళ్ళల్లో 14 మందిలో ప్రధానమైనటువంటి వాళ్ళల్లో చంద్రుడు ఒకడు. అంతేకాకుండా మనకి నామాల్లోనే మను విద్య, చంద్ర విద్య, చంద్రమండల మధ్యగా అని. చంద్రమండల మధ్యగా అయినటువంటి అమ్మవారిని ఎప్పుడు ఆరాధిస్తే బాగుంటుంది? చంద్రుడు పూర్తిగా ఉన్నప్పుడు ఆరాధించడం. నిత్య స్వరూపిణిగా చెప్పుకుంటాం మనం. నిత్యలు అంటే చంద్రుడికి ఉండేటటువంటి 16 కళలకి నిత్యలని పేరు. అందులో ఒకటి నిత్య, ఎందుకంటే నిరంతరం ఉంటుంది. ఒక కళ 16 రోజుల్లోనూ ఉంటుంది. అంటే 16 కళలు ఉన్నప్పుడు ఉండేటటువంటిది నిత్య. అంటే 16 కళల రూపంలో అమ్మవారు ఉంటుంది కనుక ఆవిడ పరిపూర్ణంగా వికసించి ఉండేటటువంటి స్థితి పూర్ణిమ నాడు మనం చూడ్డానికి వీలు. ఆవిడ ఎప్పుడు బాగానే ఉంటుంది, మన దర్శనానికే సమస్య. అలా ఉంటుంది. అంతేకాదు, ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. ప్రతిపత్తు నుండి రాక అంటే నిండు పున్నమి దాకా ఉండే తిథి మండలము చేత పూజింపబడేది.
అంటే 16 నిత్యా దేవతల చేత పూజింపబడుతూ ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంప్రదాయం కూడా ఉంది. దసరాల్లో పాడ్యమి నుండి పూర్ణిమ దాకా ఆరాధించే పద్ధతి ఉంది. కొంతమంది దశమితో ఆపకుండా పూర్ణిమ దాకా చేస్తారు. అలా అంటే ప్రతిపత్తు నుండి పూర్ణిమ దాకా ప్రతి తిథి చేత ఆరాధించబడేది మూలార్థం అయితే, మనం తీసుకున్న అర్థం పాడ్యమి నుండి పూర్ణిమ దాకా ఉండే 16 కళల్లోనూ అన్నింటి యందు ఆరాధించబడేది. అన్నింటి యందు ఆరాధించబడేది పాడ్యమి నుండి పౌర్ణమి దాకా ఎన్ని ఉన్నాయమ్మా? 15గా. 16 అమావాస్య. అమావాస్యతో మొదలుపెట్టి పాడ్యమి నుండి పూర్ణిమ దాకా ఆరాధిస్తే 16 అవుతాయి. అలా 16 కళలలోనూ ఆరాధించబడేది అని ఒక అర్థం. 16 కళలు కలిసి ఉన్నప్పుడు ఈ మొత్తం 15 అందులోనే ఉన్నాయి కదా. ఒక్కసారి అమ్మవారి యొక్క విశ్వరూపం, పరిపూర్ణమైనటువంటి రూపం ఉంది గనక ఆనాడు ఆరాధించటం విశిష్టంగా ఉంది. అందులోనూ ఒక సంప్రదాయం ఉందమ్మా, మీకు తెలిసే ఉంటుంది. అది మీరు అన్నారు గనక, సాయంకాలం సంధ్యా సమయంలో తులసి దగ్గర ఆవు పాలు పెట్టి, ఆవు పాలను అలా ఉంచి ఎదురుగా పారాయణ చేసి, ఆ చంద్రుడి యొక్క కిరణాలు ఆ పాలల్లో పడితే ఆ పాలను అమ్మవారికి అప్పుడు నివేదన చేసి తర్వాత ప్రసాదంగా తీసుకునే పద్ధతి. ఇందులో ప్రత్యేకంగా కార్తీక ఆశ్వేజ పౌర్ణాలు చేస్తారు, కానీ 12 పూర్ణిమలకి ఇలా చేసేటటువంటి పద్ధతి కూడా ఉంది. పైగా అమ్మవారి యొక్క పూర్ణ మంత్రం ఏదైతే ఉందో అది షోడసి, 16 బీజాక్షరాలతో కూడుకున్నది. అమ్మవారికి ఉన్న నామాల్లో కూడా ఒకటి షోడసి అని. మరొక ప్రశ్న అండి. నమస్తే అమ్మా, నా పేరు శ్రీదేవి. అంటే లలితా సహస్రం అందరూ చదువుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చదువుతున్నారు, 3 గంటలకు చదువుతున్నారు. అది అసలు ఎప్పుడు చదవాలి, నిష్టగా ఎలా చదవాలి అనేది ఒక మాట నాకు చెప్పండి. చాలా మంచి మాట అడిగారమ్మా. ఎందుకంటే లలితా సహస్రనామం అనే కాదమ్మా, ఏదైనా సరే దైవ సంబంధమైనటువంటి స్తోత్రాలు కార్యక్రమాలు మధ్యాహ్నం 12 తర్వాత 3:30, 4 గంటల వరకు చేయకూడదు. సమయం కూడా మనది చాలా సమగ్రంగా సమస్తాన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్ళే సంప్రదాయం. దేవతలతో పాటు రాక్షసుల్ని, పితృదేవతల్ని కూడా మనం ఆరాధిస్తాం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమయాన్ని కేటాయించాం. మధ్యాహ్నం 12:30 నుండి కొంచెం సేపు పితృదేవతలను ఆరాధించుకోవడానికి తగినటువంటి సమయం. ఆ తరువాత ఆ సమయం తరువాత ఒకవేళ పితృదేవతల్ని సంకల్పం చెప్పుకోకపోతే వాళ్ళు రారు, వాళ్ళు చాలా బెట్టు చేస్తారు. వాళ్ళకు కొంచెం అలక కోపం ఎక్కువ. చాలా దేవతలైనా మనం అటో ఇటో చేస్తే అనుగ్రహిస్తారు, కానీ పితృదేవతలకి చాలా కోపంటండి. అంచేత వాళ్ళ అనుగ్రహం లేనిదే సంతానం కలగదు, ఏ అభివృద్ధి ఉండదు. కనుక వాళ్ళని వాళ్ళకి కావలసినట్టుగా ఆరాధించాల్సిందే. అయితే వాళ్ళని పిలవకపోతే వాళ్ళు రారు, కానీ మిగిలినటువంటిది ఆ సమయం రాక్షసులకు చెందుతుంది. మనం చేసే స్తోత్ర ఫలం ఏదన్నా ఉంటే రాక్షసులకు చెందుతుంది. రాక్షసులు బలవంతుల వాళ్ళను కోరుకుంటే ఆ సమయంలో చదువుకోవచ్చు, లేకపోతే అలా సమయంలో చదవడం తగినటువంటిది కాదు. అయితే ఇలాంటప్పుడు 1-2 సందేహాలు అడుగుతారు. మేము ఏకాహం చేస్తామండి, ఇవాళ ఉదయం 6 గంటలకి మేము దీపం వెలిగించుకుని రేపు ఉదయం 6 గంటల దాకా కంటిన్యూస్గా చేస్తూ ఉంటామని చెప్తారు. అప్పుడు ఆ సంకల్పం చెప్పుకుని దీపం వెలిగించి అక్కడి నుంచి కదలకుండా లేవకుండా కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు కనుక ఆ సంకల్పం చెప్పుకున్నప్పుడు అక్కడికి మాత్రమే అది పరిమితం, అక్కడ పని ఉంది. అంతేగాని మామూలుగా పని అంతా అయ్యాక అందరినీ పంపించి కడుపు నిండా టిఫిన్ తిని హాయిగా మన చూడాల్సిన సీరియల్స్ చూసుకుని 12:30కి నేను పారాయణ చేస్తాను కూర్చున్నారు అనుకోండి, ఏం పర్వాలా, రాక్షసులు బలవంతులు అవుతారు. చాలా 12 గంటల లోపు, తర్వాత మళ్ళీ సాయంత్రం ఎప్పుడు? 3:30, 4. అంటే ఈ సమయం కొంచెం వేరీ అవుతుందమ్మా. సూర్యోదయ సూర్యాస్తమయాలను అనుసరించి మధ్యాహ్నం ఒక 10 నిమిషాలు. 12 ఎగ్జాక్ట్లీ 12 అని చెప్పడానికి లేదు, ఎందుకంటే సూర్యోదయం త్వరగా అయితే ఆలస్యంగా సూర్యాస్తమయ వేసం కాలంలో ఉండే సమయం వేరు. ఆలస్యంగా సూర్యోదయం అయ్యి త్వరగా సూర్యాస్తమయం అయ్యేటటువంటి సమయాల్లో మధ్యాహ్నం వేరు. అంచేత సుమారుగా చెప్పడమే ఈ సమయం అంతా. అంచేత ఆ సమయాల్లో చెయ్యకూడదు. కానీ ఎక్కువ మందిని గమనించింది సాయంత్రం 6 గంటలకి పారాయణ. సంధ్యా సమయంలో చాలా మంచిదమ్మా. అమ్మవారికి రాత్రిపూట ఆరాధన చేయడం అన్నది అమ్మవారికి సంబంధించినటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి అంశం అమ్మ. చాలా ఆవిడని ఎప్పుడు కూడా అలాగే ఆరాధించడం ప్రశస్తి అంటారు. కాకపోతే ఈవిడ అడిగారు కదా నియమం,
ఆరాధించేటప్పుడు ఏం చేయాలి, నియమాలు ఎట్లా పడితే అట్లా అని శుచిగా ఉండాలమ్మా. ఇందాకే చెప్పాను కదా, శుచిగా లేకపోతే కాస్త పొల్యూట్ అయినటువంటి వస్తువులు అగ్నిలో వేస్తే ఏమవుతుందో, మనం శుచిగా లేకుండా చదివితే అలాగే ఉంటుంది. ఏముంది, కిలుం పట్టిన పాత్రలో పాయసం పోస్తే పాయిజన్ అవుతుంది అంతే, అంతకన్నా ఇంకేం కాదు. చాలా పెద్ద విషయం అమ్మా అది. అంతకన్నా పెద్దది ఏం కాదు. అయితే మనం చాలా క్రిమిసంహారక మందులన్నీ లోపల వేసుకుని రెడీగా ఉన్నాం కనుక, అంటే చాలా క్రిమిసంహారకాలు వేసిన కూల్ డ్రింక్స్ అన్నీ తాగి రెడీగా ఉన్నాంగా, అంచేత పెద్ద ప్రమాదం జరగట్లేదు. ఎందుకంటే మన దగ్గర సిన్సియారిటీ లేదు కదా, పెదిమలతోనే ఉంటున్నాం కదా, అందువల్ల పెద్ద ప్రమాదాలు జరగట్లా. నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే మాత్రం ప్రమాదమే. అందువల్ల జాగ్రత్తలే ఉండాలి, శుచిగా ఉండాలమ్మా. శుచిగా అంటే కొత్త బట్టలని కానీ పట్టుబట్టలని కానీ నియమం ఏం లేదు. చక్కగా ఉతికి ఆరేసినటువంటి బట్టలు కట్టుకుని వీలైనంత వరకు ఒకే చోట కూర్చుని చేసుకోవడం మంచిది. సోఫాల్లోనూ కుషన్స్లోనూ కూర్చుని చేయకూడదు. ఎందుకంటే ఈ సోఫాల్లో కుషన్స్లో ఎంతమంది వచ్చి కూర్చుంటారో, ఏ స్థితిలో వచ్చి కూర్చున్నారో మనమే ఎన్నో సందర్భాల్లో కాలకృత్యాలకు వెళ్ళొచ్చి ఇందులో కూర్చుని ఉండొచ్చు, ఎవరినో కూడా అనుకోవడానికి లేదు. అందువల్ల శుచిగా ఉన్నటువంటి చోట ఒక చోట ఒక నియమంగా కూర్చుంటే యాంబియన్స్ విల్ గివ్ ది మూడ్. అందువల్ల చక్కగా కూర్చుని చేసుకుంటే బాగుంటుంది. అర్థమైంది కదా? ఇది నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. కోపం వస్తే రావచ్చు చాలామందికి, ఇది చూసినటువంటి వాళ్ళు నా మీద విరుచుకు పడితే కూడా పడవచ్చు. మనకి సమాజంలో జరిగే అనేక రకాలైన దురంతాలకి 12:30, 1 గంట, 2, 3 దాకా పారాయణాలు చేస్తూ ఉంటారు. అటువంటి ఫలితాలు కారణమేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నిజమెంతో అమ్మవారికి తెలియాలి. ఆ సమయంలో పారాయణ చేయడం అనేది చాలా ప్రమాదం అని అనొచ్చా? అంటే రాక్షసులు విజృంభిస్తే ఏమవుతుంది అన్నది, వాళ్ళు బలవంతులైతే ఏమవుతారు అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతే. ఇంకంతకన్నా వివరం ఏం చెప్పగలం? మరి సాయంత్రం పూట పారాయణ చేయాలనే ఉద్దేశంతో 4 తర్వాత చేయొచ్చమ్మా. అలాంటి వారు ఉదయం నుంచి ఉపవాసం ఉండాలంటారా? ఆహారం తీసుకోవచ్చు అంటే ఇదే చాలా మందికి సందేహం అమ్మా. పొద్దున్న చేసేవాళ్ళే పలహారం చేస్తున్నారు, మేము మందులు వేసుకుంటున్నామండి. ఈ మందులు ఒక వంకమ్మ. చాలా మందులకి కాఫీ చాలు, కానీ టిఫిన్ తినడం అనేది మందులు వేసుకోవడానికి వంకగా పెట్టుకుంటూ ఉంటారు చాలా మందులు, కానీ అన్నిటికీ కాదు. ఏవో పర్టిక్యులర్స్ ఉండొచ్చు, వివరాలు నాకు తెలియదు. దాని బదులు అరగంట ముందు లేవచ్చుగా, వేరే కార్యక్రమం ఇంకోటి ఏదన్నా పెట్టుకోవచ్చు కదా, అయినా తినేచేస్తారు. కానీ అనారోగ్యంగా ఉండి, అనుకోకుండా అనారోగ్యంగా ఉండి అయినా నాకు ఆరాధన చేసుకోవాలనే తపన ఉంటుంది, కొంతమందికి ఉంటుంది కదా. అట్లాంటప్పుడు వారికి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి వెసులుబాటు ఏమిటంటే, పాలు తాగి చేసుకోవచ్చు, లేదు పండు తినచ్చు. అంటే వండింది అట్లా కాకుండా, ఎందుకంటే శరీరానికి వెంటనే బలం కలిగించి పొట్ట మీద బరువు లేకుండా జీర్ణ వ్యవస్థకి ఇబ్బంది కలిగించకుండా తేలికగా కూర్చుంటే అలా కునికిపాట్లు రాకుండా హాయిగా చెప్పడానికి వీలుగా ఉంటుంది. అది ఈ మధ్య కాలంలో అనుమతించబడింది. అయితే చాలామంది పెద్దలు గురువులైనటువంటి వాళ్ళు, మేము గురువులు అని అనుకుంటున్నటువంటి వాళ్ళు, శిష్యులకి మేము చెప్పచ్చు, వాళ్ళు ఆ మాటని వింటారు అనేటటువంటి ఒక నమ్మకం తమ మీద తమకి కలిగినటువంటి వారు టిఫిన్లు తినిచేసుకోండి అని చెప్తున్నారు. ఆ దోషం టిఫిన్ తినిచేసుకున్న వాళ్ళకి రాదు, చెప్పిన వరకు వస్తుంది అంతే కదా. అంచేత ఎవరినన్నా మనం పరిపూర్ణంగా విశ్వసించి నమ్మాము అని అడిగి వాళ్ళ సూచన పాటిస్తే, పాటించినటువంటి వారికి ఎటువంటి దోషం రాదు. అంచేత అటువంటి గురువులుండి, నేను ఇంకొక గురువుని విన్నాను, ఏమన్నా దోషం ఉంటే నేను అనుభవిస్తా, ఏం పర్వాలా, నీకు అనారోగ్యంగా ఉంది, నువ్వు తిని కూర్చుని చేసుకో అన్నారు. పర్వాలా, అటువంటి గురువులకి పాదాలకు నమస్కారం, గురుస్థానంలో ఉన్న వాళ్ళకి. వారు స్వీకరిస్తారు. అలా కాకుండా చేసేసుకోండి పర్వాలేదు మీ ఇష్టం, ఏదో చేస్తున్నారుగా, ఎట్టాగొట్టా చేస్తున్నారుగా, తప్పో ఒప్పో చేస్తున్నారుగా అంటే, చదవడంలో తప్పో ఒప్పోతో పాటు ప్రవర్తనలో కూడా తప్పో ఒప్పో అనుమతించారనుకోండి, అది వారందరికీ నమస్కారం. వేళ వాళ్ళు అనారోగ్యంతో ఉంటే ఇప్పుడు రిజర్వేషన్స్ వేరమ్మా, కన్సెషన్స్ వేరమ్మా, జనరల్ రూల్ వేరు. హౌ కెన్ యూ ఈక్వేట్ కన్సెషన్ విత్ ఏ జనరల్ రూల్? కరెక్ట్, అన్ని కలపొద్దంటారు. కలపకూడదు, దేనికదే. జనరల్ రూల్ ఏమిటంటే శుచిగా ఉండాలి, ఉదయం
భోజనం చేయకుండా చెయ్యాలి. భోజనం కాదంటే ఫలహారం తీసుకోవచ్చు, నాట్ టిఫిన్. ఇది చాలా మంది పలహారం అంటే టిఫిన్ అనే భావనలోనే ఫలహారం పళ్ళు. పళ్ళు అంతవరకు. ఎందుకంటే పళ్ళు తింటే ఎటువంటి రజోగుణం రాదు, రజోగుణం రాదు, తమో గుణం కూడా రాదు. అంటే కళ్ళు, తమో గుణం అంటే నిద్రపోవడం, రజోగుణం అంటే వాళ్ళు తప్పు చదువుతున్నారు, వీళ్ళు సరిగ్గా లేదు అని పళ్ళు కొరుక్కుంటూ వాళ్ళు చూడండి ఇలాంటివి మనం పారాయణంలో ఈ హావభావాలన్నీ చూస్తాం కదా, ఇవేమీ రాకుండా ఉంటాయి. ఏవైనా మన చేతుల్లోనే ఉన్నాయి, మన చేతుల్లో ఉన్నాయి, మన చేతల్లో ఉన్నాయి. నిజం. ఇంకా గట్టిగా చెప్పాలంటే మన చిత్తంలో ఉన్నాయి. అది మాత్రం నిజం. అవి బయటకు వచ్చినప్పుడే ప్రమాదం. రానియకూడదు, అసలు చిత్తంలోనే లేకుండా ఉండాలి. ఎందుకు ఇవన్నీ చేయడం దండగా? అక్కడ లేకపోతే మార్పు అంత నిగ్రహం ఉండాలమ్మా, రావాలి, ఉండాలి కదా, రావాలి. ఎందుకు రావాలి అని కాకుండా రావాలని కోరుకుంటే చాలు. మంచి విషయం చెప్పారమ్మా. నమస్కారం అమ్మా. మరొక ప్రశ్న, మీ సందేహం అడగండి. పేరు జయలక్ష్మి. నాకు చిన్న సందేహం ఏంటంటే, మనము లలితా దుర్గా స్వరూపాలన్నీ ఒకటే అని కొలుస్తాము. కొలిచినప్పుడు ఎక్కువగా దుర్గాదేవికి అష్టమి, నవమి చాలా విశేషమైన రోజులు, అట్లాగే చతుర్దశి కూడా అని అంటాం మనం. ఆ రోజుల్లో ఎక్కువగా చదివితే ఎక్కువ ఫలితం వస్తుందంటారు. ఇప్పుడు తిథులు అన్నీ ఒకటే, కానీ ఆ స్పెషల్గా వాటిల్లో చదివినప్పుడే ఎక్కువ ఫలితం రావడం అనేది మరి దానికి నాకు కొంచెం వివరణ. అమావాస్య కూడా మరి కొంతమందికి చాలా విశేషమైన రోజు. ఆ రోజు మనం పౌర్ణమి ఇష్టమైన రోజు, విశేషమైన రోజు అనుకుంటాము. మరి అమావాస్య మరి చెన్నైలో వాళ్ళందరికీ వాళ్ళు చాలా గొప్పగా పూజ చేసుకుంటారు, గొప్పగా ఆ రోజుని పండగలాగా చేసుకుంటారు. మనం మాత్రం ఎందుకు చేసుకోలేకపోతున్నాం, దానికి కారణం. అమ్మా, ఇప్పుడు మిమ్మల్ని మామూలుగా రోజు ఫోన్ చేసి ఎట్లా ఉన్నారు అని అడిగినా అడగకపోయినా మీ పుట్టినరోజు నడిచేస్తే సంతోషిస్తారా లేదా? అది ప్రత్యేకమైన రోజు కదా, అవునా కదా? అట్లాగే అమ్మవారు ఒక్కొక్క సందర్భానికి, ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క రూపంలో అవతరించింది. అలా అవతరించిన సందర్భాలు ఒక్కొక్క అవతరణ ఒక్కొక్క తిథి నాడు జరిగాయి. అందువల్ల ఆ రూపంతో ఆరాధించేటప్పుడు ఆనాడు ఆవిడికి ప్రత్యేకత. ప్రత్యేకంగా అష్టమి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి తిథిగా చెప్తారు. ఎందుకంటే ప్రతి అష్టమి, సంవత్సరంలో ఉండేటటువంటి 24 అష్టములు కూడా ఏదో ఒక రూపంలో అమ్మవారు ఆవిర్భవించింది. భవాన్యష్టమి, దుర్గాష్టమి, ఇలా చూడండి, మొత్తం 24 అష్టములకి అమ్మవారు ఒక్కొక్క రూపంలో అవతరించింది. అంచేత ప్రతి అష్టమి చాలా విశేషమైనటువంటిది. దీనికి సంబంధించి మేనాదేవి అంటే హిమవంతుని యొక్క భార్య. ఆవిడ ఒకప్పుడు అమ్మవారి గురించి 24 అష్టములు అష్టమి నాడు పూజ చేసిందట. 24 అష్టములు చేసి ప్రతిరోజు ఆ పూజ చేసిన రోజునేవో ఆవిడ నియమాలు ఏవో పాటించింది. అష్టమి పూజా విధానం. ఆ ముత్తైదువులకు తాంబూలం ఇచ్చుకుందిట. అమ్మవారు చాలా సంతోషించి, ఏం కావాలి నీకు వరమని అడిగిందిట. అమ్మ, నువ్వు మా ఇంట్లో చంటి పిల్లలాగా ఉండవా, నీ కూతురులాగా మా ఇంట్లో పుట్టవా అని అడిగిందిట. అందుకని పార్వతీదేవిగా దక్షయజ్ఞం అయిపోయిన తర్వాత సతీదేవిగా శరీరం వదిలినటువంటి ఆవిడ పార్వతిగా పర్వతరాజు ఇంట్లో పుట్టింది. అంచేత ఆవిడ చేసిన పూజ ఏమిటంటే 24 అష్టములు పూజించింది అమ్మవారిని. ఎందుకంటే ప్రతి అష్టమి మీరు గమనించండి, ప్రతి అష్టమికి ఉంటుంది. ఈ దుర్గాష్టమి, భవాన్యష్టమి, ఇంకా పేర్లు ఉన్నాయి. ఆ వరుసగా అష్టములన్నీ కూడా ఏదో ఒక రూపంలో అమ్మవారు ఆవిర్భవించినటువంటిది అష్టమి నాడు. మాట కూడా అన్నారు, తమిళనాడు అక్కడ ఆచారం చూసుకుంటే ఎక్కువగా అమావాస్య రోజులు వారు వివిధ పూజలు చేయటంగా నెవ చేస్తారు. మనం పౌర్ణమి చాలా శుభసూచకంగా భావిస్తాము. ఈ వ్యత్యాసాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎందుకు అంటేనమ్మా, వాళ్ళ లెక్క ప్రకారం అమావాస్య మర్నాటి నుంచి శుక్లపక్షం మొదలవుతుంది. ఎదుగుతున్నాడు చంద్రుడు, అందుకని వాళ్ళు ఎదుగుదలను ఆరాధించారు. మనం అప్పుడే పూర్తిగా వచ్చినటువంటి ఎదిగిపోయిన తర్వాత ఉన్న చంద్రుడిని ఆరాధించటం మనం అనుకుంటున్నాం. ఈ రెండిటికి ఉన్నటువంటి తేడా. అంతకన్నా ఇంకేం లేదు. నిజం చెప్పాలంటే అన్ని తిథులు పవిత్రమైనవి, అన్నీ సరైనవి. అయితే కొన్ని తిథులు కొన్ని కార్యక్రమాలకు బాగుంటాయి. ఇది మనకి బాగా అర్థం కావాలంటే ఏం చెప్తామంటే, ఏదైనా ధ్యానం అది పొద్దున బాగుంటుంది, భోజనం పొద్దున బాగుంటుంది. మిట్ట మధ్యాహ్నం ఏం చేస్తా, బయటికి వెళ్ళే పనులు ఉంటే ఎప్పుడు చేయాలి?
మొక్కలకి నీళ్ళు ఎప్పుడు పోస్తాం? సాయంత్రం పోస్తాం. పూలు ఎప్పుడు కోస్తాం? ఉదయం కోస్తాం. మిట్ట మధ్యాహ్నం 12ంటికి పూలు కోస్తామా? మొక్కలకి నీళ్లు పోస్తామా? చెయ్యం కదా. అంచేత ఒక్కొక్క పనికి ఒక్కొక్క కాలం సరైనటువంటిది. అంచేత ఈ పూజకి ఈ కాలం, ఈ సమయం బాగుంటుంది, ఈ కార్యక్రమానికి ఈ సమయం బాగుంటుంది, దీనికి ఇది బాగుంటుంది అని చెప్పడం ఉందే తప్ప ఏది పనికిరాందని కాదు. మెట్ట మధ్యాహ్నం పూలు కొయ్యడానికి పనికిరాదని ఎట్లా అంటామో కొన్ని పనులకు కొన్ని పనికిరావు, అంతే, అంతకన్నా ఇంకేం కాదు. కానీ అంత కాలంలో కాలం భగవత్ స్వరూపమైనప్పుడు ప్రతి క్షణం పవిత్రమైందే, ప్రతి క్షణం విలువైందే, దాన్ని చాలా జాగ్రత్తగా మనం వినియోగించుకోవాల్సిందే. చక్కగా వివరించారమ్మా. మరొక ప్రశ్న, మీ సందేహం అడగండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 3 దశాబ్దాలు 4 దశాబ్దాలుగా లలితా సహస్రనామం చదువుకుంటూ ఉంటామండి, మాకు చెల్లెళ్ళ అందరం. ఈ మధ్య కొత్తగా కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా వింటున్నాము నామ సంపుటీకరణము లలితా సహస్రనామము అని. నామ సంపుటీకరణము అసలు ముందు మీరు చదివింది ఎట్లా చదివారమ్మా? స్తోత్రంగా చదివారా? స్తోత్రంగానే చదివారు కదా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని చదివారు. అంతేగాని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని చదివారా? నామం అంటే శ్రీమాత అన్నది ఒక నామం. దాన్ని నామంగా మనం చెప్పాలంటే అమ్మవారికి సంబంధించిన, ఇప్పుడు నేను చెప్పాను కనుక మీరు ఎవరు అనకండి, నేను కూడా ఇది బీజాక్షరాలు అన్న ఉద్దేశంతో అంటలా అనకూడదు గనక, కానీ పుస్తకాల్లో అచ్చులో కూడా ఉన్నాయి గనక ఊరికే అది అక్షరాలుగా భావించుకుని వినండి, బీజాక్షరాలు కాకుండా. ఓం ఐం హ్రీం శ్రీం ఇవి 4 అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరాలు. ఇవి తప్పనిసరిగా ఉపదేశం లేని వాళ్ళు అనకూడదు. ఇది అని శ్రీమాత్రే నమః అని అంటే అది నామంతో పూజించినట్టు. ఈ నామంతో పూజించినట్టు చేయడం అన్నది ఎవరికి అవకాశం ఉంది అంటే, ఎవరైతే మంత్రం ఉపదేశం పొంది ఉన్నారో వాళ్ళు మాత్రమే చెయ్యాలి. స్తోత్రం మనం చేసుకోవచ్చు, పూర్వకాలం ఇది కూడా చేసేవారు కాదు, దీన్ని కూడా వద్దని చెప్తూ ఉండేవారు. అయితే పీఠాధిపతులు లాంటి వాళ్ళు కొంతమంది అందరికీ కుతూహలం ఉంది, అవకాశం కల్పించటం మంచిది అని ఆలోచించి వాళ్ళు చెప్పడం వల్ల జరుగుతూ ఉన్నది. దాన్ని సరిగ్గా చేయించాలని మనం అనుకుంటున్నాం అంతే తప్ప, ఈ నామాలతో చేయడం అన్నది అది కూడా పగలంతా ఉపవాసం ఉండి, నిక్కచ్చిగా, అందులో అనుమానం ఏం లేదు, పగలంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయంలో దీపం పెట్టుకుని అప్పుడు అమ్మవారికి కుంకుమతో ఈ నామాలను ఇలా చదువుకోవాలి. ఇది పద్ధతి. ఇంకా ఎవరు వాళ్ళకి తోచిన పద్ధతులు మొదలు పెడితే వాళ్ళు చెప్పుకోవచ్చమ్మా. సంపుటి అంటే ప్రతి దానికి కూడా ఇటు అటు ఆ నామం చెప్పి మళ్ళీ తర్వాత నామానికి వెళ్ళాలి. ఇప్పుడు శ్రీమాత్రే నమః అన్న దాంతో సంపుటి చేయాలంటే శ్రీమాత్రే నమః ఇటు, శ్రీమాత్రే నమః మధ్య, మళ్ళీ శ్రీమాత్రే నమః ఇటుపక్క బ్రాకెట్ అయిపోయింది, ఇది ఒకటైంది. మళ్ళీ మొదలు పెట్టాలంటే శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞై నమః శ్రీమాత్రే నమః 2. మళ్ళీ చేయాలంటే శ్రీమాత్రే నమః సింహాసనేశ్వర్యై నమః శ్రీమాత్రే నమః 3. ఇలా చెయ్యాలి. ఇలా చెయ్యగలిగినటువంటిది ఒక తాపత్రయంతో చేయడం. ఎవరైనా ఒక ఉపదేశం పొందినటువంటి వారు శ్రీ విద్యోపాసకులుంటే వారు చెయ్యాలి. వీళ్ళ వాళ్ళు కుతూహలం ఉంటే వాళ్ళ కుతూహలాన్ని మనం ఏం అనలేం, కానీ శాస్త్రం అయితే అంగీకరించిన విషయం కాదు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఇలాంటిది కాదు, కానీ ఇవన్నీ కాకుండా ఇందులో ఏదో ఆరోగ్యం కావాలని అలాంటివి 16 అక్షరాలు ఒకే నామం ఉన్నటువంటి నామం తీసుకుని దాంతో సంపుటీకరణ చేస్తూ చదువుతున్నారు. అది నేను విన్నాను. ఎలా చదివారంటే ఆ ఒక్క నామం చదివి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ 16 అక్షరాలై మళ్ళీ ఆ నామాన్ని చదువుతున్నారు. అంతేకాని సంపుటి అవల మళ్ళీ ఇంకోసారి చదివితే కదా సంపుటి అయ్యేది. పైగా సంపుటి నామానికి చేయాలి, కానీ పాదానికి కాదు కదా. ఇలా ఎవరికి తోచిన విధంలో ఇది వాళ్ళ భక్తిని బట్టి అమ్మవారు అంగీకరిస్తుందని అనుకోవాలి. అంతే కదా, రకరకాల పద్ధతులు ఉన్నాయి. అమ్మవారు అంగీకరించే ఉండాలి, లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పాలయ్యి ఈ పాటికి మానేసి ఉండేవారు. ఇలా రకరకాలుగా చేసేటటువంటి పద్ధతి ఉంది. దానికి మనం వాళ్ళ ఇష్టం అను నమస్కరించి వదిలేయడమే. ఇప్పుడు ఒక చిన్న సందేహం వచ్చింది మీరు చెప్తున్నప్పుడు. ఇప్పుడు జగన్మాత అని అంటాం కదా,
అందరికీ మరి తల్లి లాంటిది. తెలుసో తెలియకో ఇలాంటి తప్పులు చేసినప్పుడు ఆవిడ మరి చిన్నపిల్లలు కదా వీళ్ళు అని చెప్పి ఆవిడ మరణిస్తారా మరి పనిష్మెంట్గా ఏమన్నా మరి అలా ఎట్లా? అమ్మవారితో మనం అనుసంధానం అయినప్పుడు మన మనస్సు మన ప్రేమని బట్టి ఆవిడ మన భక్తి ఎంత ఉందో దాన్ని బట్టి అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహించేటప్పుడు అమ్మా నాకు ఇది కావాలని గట్టిగా కోరుకుంటే అయిపోయేదానికి ఇన్ని రకాలు అనాలా? ముందరే చెప్పా కదా, శ్రీమాత్రే నమః నమస్కారం చేసుకుంటే చాలని. అయినా తాపత్రయపడుతూ ఉంటే చిన్నప్పుడు ముద్దు మాటలు మాట్లాడితే బాగుంటుంది, పెద్దయ్యాక తప్పులు మాట్లాడితే మొద్దు మాటలు అవుతాయి, బాగుండవు. చిన్నప్పటివైతే తప్పటడుగులు, పెద్దయ్యాక చేస్తే తప్పుటడుగులు. తప్పటడుగులు ముద్దు కానీ తప్పుటడుగులు ముద్దు కాదు కదమ్మా. ఎంతకాలం నువ్వు తప్పులు చదువుతావు? మొదట్లో నువ్వు తప్పు చదివితే పర్వాలేదు, అమ్మవారిని పట్టుకుని దుష్ట దురాచార అంటే ఆవిడ గనక ఊరుకుంది, ఈ పాటికి మన్ని ఈ చెంప ఆ చెంప వాయించకుండా. ఎంత దయగలిగింది, ఊరుకుంది కదా. అంత మాత్రాన ఎంతకాలం అలాగే చేస్తే చూసి చూడనట్టు వదిలేస్తోందే తప్ప నిజానికి పట్టించుకుంటే ఈ పాటికి మనం ఎంతో పనిష్మెంట్స్కి లోనయ్యి ఉండేవాళ్ళం. లోన్ అవ్వలేదు అంటే ఆవిడ వదిలేసిందని అర్థం. అంత మాత్రాన నేను ఇదే కొనసాగిస్తానంటే బాగుండదు. చిన్నప్పుడు చెప్తున్నాం కదా, ఒకదానికొకటి అంటారు. మనకి రామాయణంలోనే విశ్వనాథ్ వారు రాశారు, తానో లాములు, నీ పేరేంటి అన్న అంటే లాములు అన్నట చిన్నప్పుడు నేర్చుకుంటూ. పెద్దయ్యాక కూడా లాములు అంటే ఊరుకుంటామా మనం? అప్పుడు పర్వాలా, ముద్దు ముద్దుగా ఉంది. తర్వాత తండ్రి పేరు ఎవరయ్యా? దాచాత మాలాలు అంటే దశరథ మహారాజు అని దానికి కుదరక దాచాత మాలాలు అన్నాడు. మరి నేనో అంటే అమ్మగాలు అన్నాడు. అమ్మగాలు అంటే కాదు నాన్న నా పేరు కౌసల్య అంటే పలకటం రాలేదుట. రాకపోతే ఆవిడ గట్టిగా కౌగులించుకుని ఏం పర్వాలేదు నాన్న నాకు పేరే లేదురా, నేను అమ్మనేరా అంది. తర్వాత అంతే. ఇది శాశ్వతమా? అప్పుడు ఏదో 10 నెలల పిల్లాడు లాములు అమ్మగాలు దాచాతమాలాలు అంటే బాగుంది, కానీ అంత అయ్యాక కూడా అలాగేనా? అప్పుడు ఊరుకున్న అమ్మ నీ పేరేమిటంటే లాములు అంటే ఊరుకుంటుందా 25 ఏళ్ళు వచ్చాక? అంచేత మొదట్లో 1 2 తప్పులు చేస్తే జగన్మాత ఊరుకుందని వి కెన్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కదా. తీసుకోవద్దలా. అదే కదా, మనమే ఊరుకోము. ఎంతకాలం? తెలిసి ఎందుకు చేస్తాం? తెలియక చేస్తే ఊరుకుంటుంది. అజ్ఞాని నామయ అని మనం అనుకుంటాం. అజ్ఞానంతో నేను ఏదన్నా చేస్తే పర్వాలేదు, కానీ చెప్తూనే ఉన్నావు నువ్వు చేసే తప్పని 100 మంది చెప్తున్నారు, అయినా నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు అంటే ఆవిడ ఎందుకు ఊరుకోవాలి? ఇంత 100 మంది రూపంలో వచ్చి ఆవిడ చెప్పింది నువ్వు చేసే తప్పని, మళ్ళీ నువ్వు చేస్తున్నావంటే నీకు లెక్కలేదు. నేనేం చేసినా ఊరుకుంటావు అని నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు. నీ ధైర్యం నువ్వు ఉండు, నాకేం సంబంధం అంటుంది. శిక్షార్హులే. అంచేత ఆవిడ చాలా దయామయురాలు గనకే మనం ఇన్ని తిట్లు తిడుతుంటే ఆవిడ భరించి ఊరుకుంటోంది. నిజంగా ఆవిడ తిట్టుకి గనక మన మీద ప్రతీకారం తీర్చుకుని మనని శిక్షించాలనుకుంటే ఎక్కడుండేవాళ్ళం మనం? అసలు ఉండేవాళ్ళం. అర్థమైంది కదమ్మా. తప్పు ఎందుకు ఊరుకోదు, ఎందుకు సరిగ్గా అనాలి అని. మరొక ప్రశ్న, మీ సందేహం అమ్మా. ఇప్పుడు లలితా సహస్రనామం విష్ణు సహస్రనామంకి కొంతమంది పని చేసుకుంటూ చదువుతుంటారు కదండి, అలా చదివినందువల్ల వాళ్ళకి ఏమన్నా ఉందండి? అంటే కొంతమంది పర్వాలేదు అని అంటున్నారు, కొంతమంది ఏమో అలా చదవకూడదు, కూర్చొని చదవాలి, కాన్స్టెంట్గా కూర్చొని ఒక చోట అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అమ్మ ఏదన్నా సంకల్పం చెప్పుకొని నేను 10 సార్లు చదువుతాను, 10 సార్లు చదువుతాను, నాకు ఈ కోరిక కావాలి అని ఏదన్నా అనుకుంటే కదలకుండా ఏకాసనం అంటారు. కూర్చున్న చోట ఏ భంగిమలో కూర్చున్నారో ఆ భంగిమ నుంచి కదలకుండా కూర్చొని చదవాలి. కానీ అమ్మవారి మీద ప్రేమతో చదువుకునేటప్పుడు పని చేసుకుంటే చదవచ్చమ్మా. వద్దనుకున్నాం, ఇప్పుడు 10 సార్లు మీరు కదలకుండా కూర్చుని చదువుకున్నారు, తర్వాత వంట చేసుకోవడానికి వెళ్ళారు, వద్దన్నా కొన్ని నామాలు వెంట పడుతూనే ఉంటాయా, మనసులో తిరుగుతూనే ఉంటాయా? అక్కడ దోషమేం లేదు. అంటే నేను అలాగే చేస్తానండి, రోజు కూడా విష్ణు సహస్రం అని ఎంత కానీ నేను పని చేసుకుంటూ వంట చేసుకుంటూనే. ఏం పర్వాలేదు. అంటే ఇవాళ విష్ణు సహస్రనామం కూరను లలితా సహస్రనామం పప్పు వండారు, తిన్నవాళ్ళకి బోళ్ళు పుణ్యమే ఉంటుంది. ఎనర్జీ ఆ ఆహారంలోకి వస్తుంది. మీకు ప్రత్యేకంగా నాకు ఈ కోరిక తీరాలి, నాకు కాలు నొప్పి తగ్గాలి, నాకు వేలు నొప్పి తగ్గాలి, నా కన్ను నొప్పి తగ్గాలి, నా పన్ను నొప్పి తగ్గాలి, ఇలాంటి కోరికలు కాకుండా చేస్తున్నారు కనుక దానివల్ల
ఆ ఆహారం ఎవరు తింటున్నారో వాళ్ళకి మంచి ఫలితమే వస్తుందమ్మా. అలా చదువుకునేటప్పుడు ఒకళ్ళ మధ్యలో ఆపేసిన పెద్ద ప్రమాదం ఏంటి? సగం చదివారు, ఈ లోపల ఇంటికి ఎవరో గెస్టులు వచ్చారు, వాళ్ళని పలకరించాలి కదా, గృహిణులకు అవే ఉంటాయిగా. చేస్తానండి నేను 3:30కి వెళ్ళేస్తాను. అప్పుడే నేను నా కార్యక్రమం అంతా చదువుకుంటూ అలా చేస్తాను. పర్వాలేదు, అదే అంటున్నా. ఇప్పుడు మీకైతే అలా వీలు ఉంది, అందరూ ఉంది. అవకాశం లేని వాళ్ళు ఇలాగే పనిచేసుకుంటూ అమ్మవారి మీద ప్రేమతో చదువుతున్నారు కానీ కోరికతో కాదు కదా. అట్లాంటప్పుడు ఎవరన్నా వచ్చి మాట్లాడినా మనకేమి ఓ ఫలితాన్ని ఆశించి చేస్తే ఫలితం రాదని బాధ. ఫలితం ఆశించలేదు, అమ్మవారి మీద ప్రేమతో చేస్తున్నాం. ప్రేమనే భక్తి అంటారు. అలా చేస్తున్నప్పుడు మధ్యలో ఆపినా పూర్తి చేయకపోయినా ప్రమాదం ఉండదు. ఇది సంకల్పం చెప్పుకుని కూర్చుని చదివారా పూర్తి అవ్వాలి, అది కూర్చుని చెయ్యాలి. అమ్మా కొంతమంది ఇళ్లలో గమనిస్తాం, శుక్రవారం అయితే సాయంత్రం 6 గంటలకి కెసెట్ అలా ఆన్ చేస్తారు వాళ్ళ సిస్టమ్స్లోనిలాగా. లలిత సహస్రం పెద్ద సౌండ్ పెట్టి ఇళ్ళంతా ప్రతిధ్వనించేలాగా పెడుతూ ఉంటారు. అలా అసలు పెట్టడం మంచిదేనా? మనం ఉచ్చరించకపోయినా అలా ఆడియో ద్వారా మనం వినడం కరెక్టే అంటారా? అంటేనమ్మా టేప్ రికార్డర్కి పుణ్యం వస్తుంది. అంటే విన్న మనకి ఇంకోటి కూడా ఉంది, ఊరికే చమత్కారంగా చెప్పాను కానీ అది వింటున్నప్పుడు ఒక నామం మీదన్నా మనం దృష్టి పెడితే నయం. ఇంకొకటి, ధ్వనికి ఒక శక్తి ఉంది. ధ్వనికి శక్తి ఉందన్నాం కదా, ఆ ధ్వని తరంగాల వల్ల వాతావరణం పరిశుభ్రం అవుతుంది, మనకేం ఉపయోగం ఉండదు. మనం ఉండే ఇల్లు యాంబియన్స్ బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, నెగిటివిటీ ఏమన్నా ఉంటే పోతుంది. అంతేగాని మనకి ఏదన్నా ఉపయోగం ఉండాలంటే మనం దాంతోపాటు తప్పులు లేకుండా చదవడం, లేదా అటు ఇటు తిరుగుతుంటే ఎక్కడన్నా ఒక నామం దాటేయడం ఇలాంటివి వస్తాయి. చూడకుండా చదివేటప్పుడు నోటుకొచ్చు కదా అన్న ధైర్యంతో చదువుతూ ఉంటే ఎక్కడో దృష్టి మళ్ళుతుంది. దృష్టి మళ్ళేటప్పటికీ ఒక పదమో ఒక పాదమో ఒక నామమో దాటేస్తాం. అలా దాటేయకుండా ఉండడానికి ఈ వినికిడి వల్ల ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఉచ్చరించినప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మ, నాలుక తాలు పైన తగులుతుంది అంగిలికి. ఆ అంగిలికి తగిలినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాడీ మండలం యాక్టివేట్ అయ్యి శరీరం చాలా అనారోగ్యాలన్నీ పోతాయి. మంత్రం ఉచ్చరించటం వల్ల ఆరోగ్యం బాగుపడడానికి కలిగినటువంటి కారణం. కనుక మనం సరిగ్గా ఉచ్చరించామా సరైనటువంటి నాడులు యాక్టివేట్ అవుతాయి. తప్పు ఉచ్చరిస్తే తప్పు. అందుకే చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళ మొహం ఎలా ఉంటుంది? ఎప్పుడు ఎదుటి వాళ్ళని తిడుతూ దూర ఆలోచనలు చేస్తూ అసభ్యమైన పదాలు తరచుగా నోట్లోంచి ఉచ్చరించే వాళ్ళ మొహంలో కళ వేరే రకంగా ఉంటుంది. అసలు నోట్లోంచి ఎప్పుడు చెడ్డమాట రాకుండా నెప్పి తగిలితే కూడా రామ కృష్ణ అనుకునే వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి? తేడా ఉంటాయి కదా. ఎందుకంటే నాడీ మండలంలో ఈ ఆనందాన్ని ప్రకటించేటటువంటి నరాలు యాక్టివేట్ అయ్యి బాగుంటాయి. కనుక ఈ నామాలు చదివేటప్పుడు మన శారీరక ఆరోగ్యం బాగుంటుంది, బాగా సరిగ్గా చదివితే. తర్వాత నామం మీద మనసు ఉన్నప్పుడు మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆ తర్వాత శరీరం మనసు రెండు బాగుంటే కాస్త మనసు గనక అమ్మవారి మీద కేంద్రీకరిస్తే ఆత్మోద్భరణ కూడా జరుగుతుంది. కనుక మనం ఉచ్చరిస్తే జరిగే పని అది. లేదు పైకి పెట్టామా నయం, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయి, మంచిది. ఎవరి గురించి చెడుగా ఆలోచించకుండా ఉండగలగాలి. ఎందుకంటే మనస్సులో అమ్మవారు వచ్చి కూర్చోవాలంటే ఇక్కడ చండాలం పెట్టుకుంటే చెత్త పెట్టు కూర్చుంటే వచ్చి కూర్చుంటుంది ఆవిడ? ఇక్కడ క్లీన్గా పెట్టుకొని వచ్చి కూర్చుంటుంది. ఆవిడ వచ్చి కూర్చోవాలంటే ఇది క్లీన్గా ఉండాలి కదా. ఇది క్లీన్గా ఉండాలంటే ఇక్కడి నుంచి వస్తూ ఉంటుంది చెత్త. కనుక ఇక్కడ కొంచెం జాగ్రత్త క్లీన్ చేసుకోండి, ఇక్కడ శుచిగా ఉంటుంది, అప్పుడు అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. అందుకని వీలైనంత వరకు మీరు గమనించారో లేదో, లెంట్ పీరియడ్లో క్రిస్టియన్స్ ఎవ్వరూ కూడా చెడ్డ మాటలు మాట్లాడరు. గమనించారా? అలాగే రోజా చేస్తారు కదా, ఆ సమయంలో 30 రోజులు ఏమిటంటారు దాన్ని, రంజాన్ ఉపవాస దీక్షలో ఉపవాస దీక్ష పాటించేటటువంటి ముస్లిం ఎవరిని తిట్టడు, చెడ్డ మాట మాట్లాడు. వ్యాపారస్తుడు కూడా నిజాయితీగా చేస్తాడు, మిగిలిన సమయాల్లో ముంచేసిన. మరి అంత నిజాయితీ ఉండాలి. మనం కూడా మన పారాయణలు చేసేటప్పుడు కనీసం పారాయణ చేసే రోజున ఎవరి గురించి చెడు ఆలోచన కానీ చెడ్డ మాట కానీ లేకుండా ఉండడం ప్రధానమైంది. కొంచెం కష్టమైన విషయమే కానీ అంతకన్నా తక్కువ స్థాయిలో చెప్పుకోవాలంటే ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఒళ్ళు శుభ్రం చేసుకోవాలి, శుచైనటువంటి వస్త్రాలు ధరించాలి. ఆహారం కూడా తినకుండా ఉండలేము ప్రస్తుత పరిస్థితుల్లో. మనమంతా అల్పశక్తి కలిగినటువంటి వాళ్ళం.
పూర్వం ఉన్నంత శక్తి కాదు కదా మనకి. అందువల్ల సాత్వికమైన తేలికైన ఆహారం, పాలు పళ్ళు లాంటివి ఏ ఉండలేను అంటే మరి పలహారం లాంటిదైనా కడుపు నిండా కాకుండా తేలిగ్గా తిన. పలహారం అన్నం అయితే ఇంతే తింటే ఇంకేదన్నా చేస్తే ఇంత తింటున్నాం. అందువల్ల అట్లా కాకుండా చాలా తక్కువగా తిన్నామా లేదా అన్నట్టు ఉండి తేలిగ్గా ఉండేట్టు ఉండడం మంచిది. ఏదైనా తింటే మాత్రం తప్పనిసరిగా స్నానం చేయాలి. తినకపోతే పర్వాలేదు, తింటే మాత్రం స్నానం చేయాలి. కాలకృత్యాల్లో వెళ్ళిన ఆ వస్త్రాలు కాకుండా, కాలకృత్యాలు తీర్చుకున్న వస్త్రాలు కాకుండా శుచి అయినటువంటి వస్త్రం కట్టుకుని చేయాలి. అలా సాయంత్రం కూర్చుని సాయంత్రం కొంతమంది అంటే ఉదయం ఇవన్నీ అవసరం లేదు. స్నానం చేయాలి, కాలకృత్యాలు, వస్త్రాలు అనేది ఉదయం ఉండదు కనుక అక్కడ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఎప్పుడైనా అదే నియమం, సాయంకాలం చేసిన అదే. పగటిపూట ఉదయం నుంచి సాయంకాలం 6 లోపల ఒక్కసారన్నా కాలకృత్యాలకు వెళ్లకుండా ఉండలేం కదమ్మా. అప్పుడు శుచి అయినటువంటి వస్త్రాలు ధరించాలి. అప్పుడు మళ్ళీ దీపం పెట్టాల్సి ఉంటుందా అమ్మా? కొంతమంది ఏంటంటే రావడం, ఇప్పుడు నేను పారాయణ చేయబోతున్నానని చెప్పి అమ్మవారి ఆ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభిస్తూ ఉంటారు. దీపం పెట్టుకోవడం మంచిదమ్మా. పెట్టకపోయినా చేస్తున్నారు. ఎందుకంటే దాంట్లోనే ఈ మధ్య క్లుప్తంగా చేసే పంచోపచార పూజా విధానం కూడా పెట్టారు కదా. లం పృథ్వీ తత్వాత్మికాయ నమః గంధం పరికల్పయామి అంటూ పంచభూతాలకి సంబంధించి చెప్తూ అగ్నితత్వాత్మకైన దీపం పరికల్పయామి అని చెప్తారు గనక మనస్సుతోనే అవన్నీ ఇచ్చేస్తున్నాం గనక పారాయణ చేసే చోట దీపం పెట్టే అవకాశం లేకపోతే, అంటే సామూహికంగా చేసే చోట అవకాశం లేని పరిస్థితుల్లో అలా చేసుకోవచ్చు. అవకాశం లేకపోతే అది జనరల్ రూల్ కాదు, అది ఎక్సెప్షనల్ రూల్. అదే ముగింపు సమయంలో పాటించవలసింది ఏంటంటే, ముగించిన తర్వాత ఇంకా అయిపోయింది అమ్మ నమస్కారం ఇంతవరకే చాలా మందికి తెలుసు. అమ్మవారికి చేత అయితే ఒక పండు నైవేద్యం పెట్టి మంగళహారతి ఇస్తే మంచిది. ఈ విధంగా ముగించాలి, ప్రారంభించడం ముగించడం. చక్కగా వివరించారమ్మా. ఇంకెవరికైనా సందేహాలు? నమస్కారం. ఇప్పుడు ఇందులో బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి అని 3 గ్రంథుల గురించి చెప్పాను. ఈ విభేదన గురించి ఒకసారి. ఈ మన శరీరంలో ఉండేటటువంటి 3 భౌతిక శరీరానికి సంబంధించింది కింద బ్రహ్మగ్రంథి, మనస్సుకు సంబంధించినటువంటిది విష్ణు గ్రంథి, ఎమోషన్కి సంబంధించినటువంటిది రుద్రగ్రంథి. మనకి 3 బాడీస్ ఉన్నాయి కదా, ఈ 2 కలిసి భౌతికతకి మూలాధారం మణిపూరకం, స్వాధిష్టానం అనాహతం మనసుకు సంబంధించింది, విశుద్ధి ఇది కలిపి ఇమోషన్, దానికి హయ్యర్ నాలెడ్జ్కి సంబంధించింది. ఇది టోటల్లీ ఫిజికల్. ఈ మధ్యలో ఉండే మనసుకు సంబంధించింది విష్ణు గ్రంథి. ఇవే మనకి 3 కూటములుగా కూడా చెప్పడం జరిగింది అమ్మవారి మంత్రానికి సంబంధించి. లలితా పారాయణ చేసిన వారు అమ్మవారికి తాంబూలం నైవేద్యంగా సమర్పించడం నేను చూశానమ్మా. రీసెంట్గా నేను ఒక నేపాల్ టూర్ వెళ్ళినప్పుడు అక్కడ మేము ఇలా పారాయణ చేసుకున్నామని, వివాహం అయిన వారికి మాత్రమే, భార్యాభర్త ఇద్దరికి తాంబూలం తీసుకొచ్చి ఇచ్చారు. అదే అమ్మవారికి నైవేద్యంగా పెడతారా? అసలు ఏం పెడతారు అమ్మవారికి? షోడశోపచార పూజలో మనకి తాంబూలం ఉంది కదమ్మా. మన సంప్రదాయంలో భోజనం అయినాక తాంబూలం అనేది ఆరోగ్యరీత్యా చాలా మంచిది. అందుకని తప్పనిసరిగా దేవుడి కంటే మనం ఇస్తాం. అమ్మవారికి తాంబూలం తయారు చేయడం కూడా ఒక ప్రత్యేకమైన కళ. మామూలుగా మనం ఏం చేస్తామంటే 3 ఆకులు పెట్టేసి దాంట్లో ఒక్కలు పెట్టి ఇచ్చేస్తాం. అట్లా ఇవ్వకూడదు. ముఖ్యంగా మామూలుగా నిత్యం చేస్తే చేశారు, కానీ దసరాల్లోనూ ప్రత్యేకమైన పూజల్లోనూ చక్కగా సున్నం రాచి, తొడిమెలు తీసి, ఈనెలు తీసి, లోపల వక్క పలుకులు, కర్పూరము, కస్తూరి ఇలాంటివి చాలా ఉన్నాయి సుగంధ ద్రవ్యాలు. ఇవన్నీ వాటికో పాళ్ళు ఉన్నాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవ్వకూడదు. ఎంత వేయాలి అంతే ఉన్నాయి. తాంబూలాల్లో కూడానమ్మా ఆడవాళ్ళు తినే తాంబూలాలు వేరు, మగవాళ్ళు తినే తాంబూలాలు వేరు, పొద్దున్న తినేది వేరు, మధ్యాహ్నం తినేది వేరు, భోజనానికి ముందు వేరు, భోజనం తర్వాత వేరు, రాత్రి పడుకోబోయే ముందు వేరు. ఇన్ని ఉన్నాయి తాంబూలాల్లో తేడాలు, చాలా ఉన్నాయి. వీటిల్లో పాళ్ళు ఆకదే ఒక్కదే, మిగిలినటువంటి సుగంధ ద్రవ్యాల యొక్క పాళ్ళని బట్టి ఆ వాసన చూస్తే వీళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు భోజనానికి వచ్చారో లేదో తాంబూలపు వాసన బట్టి చెప్పేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. భోజనానికి ముందు తాంబూలపు వాసన వచ్చిందా, వీళ్ళు భోజనానికి వచ్చారు. భోజనం తర్వాత తాంబూలపు వాసన వచ్చిందా, పర్వాలా మంచినీళ్ళు ఇచ్చి పంపించవచ్చు. ఇలా ఉండేది. ఇంత విశేషంగా ఇప్పటికి కూడా ఉన్నాయనుకోండి, కానీ ఈ తేడాలు కావు. ఇప్పుడు ఉండే భయంకరమైన తేడాలు అనుకోండి తాంబూలాల్లో.
అలాంటి తాంబూలం అమ్మవారికి ఇచ్చేటటువంటిది ఇలా తయారు చేసి చిలకలాగా చుట్టూ అమ్మవారి దగ్గర పెట్టాలి. ఇది దసరాల్లో తప్పనిసరిగా, దసరాల్లో కానీ ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడు కానీ ఇటువంటి తాంబూలమే అమ్మవారికి ఇవ్వాలి. ఎందుకు అంటే అమ్మవారు తాంబూల పూరితముఖి అని ఉంది. అమ్మవారు ఎప్పుడూ తాంబూలం సేవిస్తూ ఉంటుంది. ముత్తైదువులకి తాంబూలం చాలా ప్రధానం. ఇంకా శ్రీ విద్య ఉపాసకులు కొంతమంది పూజకు ముందు తాంబూలం సేవించి కూర్చుంటారు. వాళ్ళ నోరు ఎర్రగా ఉంటుంది, కంపు కొట్టకుండా ఉంటుంది. అంటే మనం చమత్కారంగా చెప్పుకోవడం. ఎందుకంటే అలాంటి ఉపాసన చేసేటటువంటి వారు ఒకవేళ ఏ కారణంగా అన్న స్నానం చేయకపోయినా వాళ్ళ ఒంటి నుంచి దుర్వాసన రాదు. కొన్ని పూజలు అలా రాత్రి ఇవాళ పొద్దునుంచి రేపు పొద్దుడి దాకా చేసేటప్పుడు మధ్యలో స్నానం చేయకూడదు, చేయరు. వాళ్ళకి ఏదైనా కాలకృత్యాలకు ఎడితే ఈ దీక్షా వస్త్రాలు పక్కన పెట్టి ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చి ఈ దీక్షా వస్త్రాలే ధరిస్తారు తప్ప మళ్ళీ తలంటి పోసుకోవడం కానీ ఒంటి మీద నీళ్లు పోసుకోవడం కానీ చెయ్యకూడదు. అలాంటివి రోజుల తరబడి చేసేవి కూడా ఉంటాయి. అందుచేత అలా చేసే వాళ్ళ దగ్గర వాసన రాదు. అసలు అమ్మవారి పూజ చేసే వాళ్ళ దగ్గర దుర్వాసన రాదండి. సువాసిన్యర్చన ప్రీత అనే నామం ఉంది. సువాసిని అంటే అక్కడ మంచి వాసన కలిగింది అని అర్థం. ముత్తైదువ అనే అర్థం కూడా ఉంది, లేకపోలే 4 స్థాయిల్లో ఉంటాయి కదా పెద్దానికి అర్థాలు. మంచి వాసన కలిగింది అంటే ఆవిడ దగ్గరికి వస్తే కంపు రాదు, సువాసనే వస్తుంది. కొంతమంది దగ్గరికి వస్తే ఆమె దూరంలో ఉంటే పక్కకు తప్పుకుంటాం. కొంతమంది దగ్గరికి వస్తే వచ్చినట్టు తెలియదు, వాసన ఉండదు. చాలా అపురూపంగా కొద్దిమంది మన సమీపానికి వస్తే వాళ్ళు ఏ సుగంధ ద్రవ్యాలు వాడకపోయినా మంచి వాసన వస్తుంది. ఇది చేసినటువంటి సత్కర్మల యొక్క ఫలంగా వస్తుంది. అంచేత అటువంటి సువాసినిల చేత ఆవిడ పూజింపబడుతూ ఉంటుంది. అటువంటి సువాసినులు తప్పనిసరిగా తాంబూలం వేసుకుని పూజ చేస్తారు. మీరు గమనించండి, దసరాల్లో దీక్ష తీసుకున్న వాళ్ళు భోజనం చెయ్యరు కానీ తాంబూలం వేసుకుని పూజ చేస్తారు. అంచేత అది ముత్తైదువులకు సంబంధించిన లక్షణం. అందుకని సువాసిన్యర్చన ప్రీత ఆవిడ తాంబూల పూరిత ముఖి కనుక ఆవిడికి తాంబూలం తప్పనిసరిగా అలా మొక్కుబడిగా 2 ఆకులు వేయడం కాక చక్కగా తాంబూలం తయారు చేసి పద్ధతి ప్రకారంగా పెట్టాలి అమ్మవారికి. అసలు ప్రసాదంగా కూడా తాంబూలాలు ఇచ్చేటటువంటి ఆలయాలు కొన్ని ఉన్నాయి. ప్రసాదం తాంబూలమే ఇస్తారు. మరొక ప్రశ్న అండి, మీ సందేహం అడగండి అమ్మ. అమ్మ నమస్తే అమ్మ. అమ్మవారి వర్ణన అన్నారు కదా, అమ్మవారి గురించి కిరీటం దగ్గర నుంచి కింద దాకా కొంచెం వర్ణించి చెప్పండి అమ్మా. మీరు చెప్తే చాలా బాగుంటుంది. నేను ఒక రోజు విన్నాను మీదే, మళ్ళీ ఒకసారి వినాలని నా కోరికమ్మా. అంటే లలితా రహస్యనామ సాహస్రం పారాయణ చేసేటటువంటి వాళ్ళు కొంచెం అర్థం తెలుసుకుని పారాయణ గనక చేసినట్టయితే మహాలావణ్య సేవదిహి అనేటటువంటి నామం దాకా ఉన్నది అమ్మవారి యొక్క రూపం మన కళ్ళ ముందు ఉండేట్టుగా చేస్తుంది. సాధారణంగా ఎక్కడైనా పాదాల నుండి శిరస్సు దాకా వర్ణించే పద్ధతి ఉంటుంది. ఏదో మనం అమ్మవారి గురించి మన లలిత లక్ష్మీ అష్టోత్తరం అయ్యాక ఏం చెప్తాము, చెంచలాయన మహాపాదవ పూజయామి, చపలాయన మహాజానుని పూజయామి అని చెప్పి పాదాలు మోకాళ్ళు ఇలా పైకి చెప్పుకుంటూ పెడతాం. కానీ లలితారహస్యనామ సహస్రంలో పైనుంచి కిందకుందేమిటి, ఎక్కడి నుంచి అనే సందేహం వస్తుంది. అటువంటి సందేహానికి కారణం ఏమిటంటే అమ్మవారు చిదగ్నికుండంలో పుట్టింది. అగ్నికుండం, దేవతలందరూ యజ్ఞం చేశారు. ఆ యజ్ఞకుండంలో అలా ఆవిర్భవించింది. ఆవిర్భవించినప్పుడు ఏం జరుగుతుందమ్మా, ఏం కనపడుతుంది ముందు? తల కనపడుతుంది కానీ ఇలా తలకిందులుగా కనపడదుగా. చేత పాదాల తర్వాత కనపడతాయి. ఆవిడ ఉజ్జద్భాను సహస్రాభ గనక ఆవిడ ఉద్భవించేటటువంటి సమయంలో ముందు ఆ పరిసరాలన్నీ వెలిగిపోయాయి ఆవిడ కాంతితో. ఎలాగంటే మనకి ఉదాహరణ చెప్తూ ఉంటారు, ఎవరైనా చీకట్లో దీపం పుచ్చుకొని వస్తుంటే ముందేం కనపడుతుందమ్మా, దీపపు కాంతి కనపడుతుంది, తర్వాతే వెనకాల మనిషి కనపడతారు. అమ్మవారు 1000 ఉదయ సూర్యుళ్ళ కాంతితో ఉంది గనక ఆవిడ శరీరానికన్నా ముందు కాంతి కనపడింది. ఇప్పుడు వెలుగు ఉంది, ఒక బల్బు ఉంది దూరంగా, బల్బు ఆకారం కనపడదు, ఏం కనపడుతుంది మనకి, వెలుగు కనపడుతుంది. అట్లాగే ఆవిడ అంత వెలుగులో ఉంది గనక ఆ ఎర్రని కాంతి ముందర కనపడిందిట. ఆ కాంతి కాస్త ఇంకొంచెం పైకి వచ్చేటప్పటికి దాంట్లో నుంచి ఆవిడ పెట్టుకున్నటువంటి చేతులు కనపడ్డాయి, ఎత్తిన చేతులు. ఎందుకంటే ఆవిడ దేవకార్య సముద్యత, పుట్టగానే దేవకార్యం చేయడానికి సిద్ధంగా ఉంది. కాసేపు రెస్ట్ తీసుకుంటాను, 1 గంట
మంచినీళ్ళు తాగి కాఫీ తాగండి తర్వాత నెమ్మదిగా పనిచేస్తామని రిలాక్సేషన్ కాదు. ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, అలా చేతులు ఎత్తి 4 చేతులతో కనపడింది. ముందు చేతులు కనపడ్డాయి అంటే ఇంత ఎత్తు అనమాట. ముందు చేతులే కనపడ్డాయి వెలుగు తర్వాత. ఆ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు కనపడ్డాయి. ఆయుధాల తర్వాత ఏం కనపడింది అంటే తలలో పెట్టుకున్న పూలు కనపడ్డాయి. ఏమిటి పూలు కనపడ్డం అంటే అంత పెద్ద ముడి ఉంది ఆవిడికి. కిరీటాన్ని దాటి పూలు కనపడేటంత ముడి ఉంది. జుట్టు ముడి వేసుకోవాలి అని చెప్పడం ఇక్కడ సంకేతం అమ్మ. విరబోసుకోవడం దేవతల లక్షణం కాదు. రాక్షసులు మాత్రమే జుట్టు విరబోసుకుంటారు. దేవతలు జుట్టు ముడి వేసుకునే ఉంటారు లేదా జడన్నా వేసుకుంటారు. ఆవిడ పెట్టుకున్న పూలు కిరీటం పైనుంచి కనపడుతున్నాయి. పైగా అవన్నీ ఏమున్నాయి? చెంపక అశోక పున్నాగ సౌగంధికల సత్కచ. చెంపకాలు, అశోకాలు, పున్నాగాలు ఇవి ఉన్నాయి. అవి 3 కూడా వేరువేరు ఋతువుల్లో పూసేటటువంటి పూలు. ఇన్ని పూలు ఒకేసారి ఎట్లా ఉన్నాయి అంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి, అంతా ఆవిడ చేతుల్లోనే ఉంది కానీ అన్ని పూలు ధరించింది. ఆ తర్వాత కిరీటం, కిరీటానికి పైన ఉన్నటువంటి కలికితురాయి, ఆ తర్వాత కిరీటం, కిరీటం కింద కనపడుతున్న ముంగురులు, ముంగురుల కింద కనపడుతూ ఉన్నటువంటి బొట్టు, అంటే బొట్టు తప్పనిసరిగా ముఖానుండాలి అమ్మవారిని ఆరాధించే వాళ్ళకి. ఆ తర్వాత కనుబొమ్మలు, కనుబొమ్మల కింద ఉన్నటువంటి కన్నులు, ఆ కన్నుల మధ్య ఉన్నటువంటి ముక్కు, ముక్కుకు పెట్టుకున్నటువంటి నక్షత్రాల్లాగా ప్రకాశించేటటువంటి నాసాభరణాలు, అటు పైన ఎర్రగా ఉన్నటువంటి మన కెంపుల్లాగా, కెంపులతో తయారైన అద్దాల్లాగా ఉన్నటువంటి ఎర్రని చెక్కిళ్ళు, ఆ పైన చెవులకు పెట్టుకున్నటువంటి సూర్య చంద్రుల దుద్దులు. ఒక చెవికి కుడి చెవికి సూర్యుడు, ఎడం చెవికి చంద్రుడు. కింద దానికి వేలాడుతున్నాయి లోలకులుగా ఏమంటే కదంబ పుష్పాల గుత్తులు. అక్కడి నుంచి చూసేటప్పటికీ ఈ వేలాడేటటువంటివి వైవంగానే కనపడేది ముక్కు కింద కనపడేటటువంటి పెదవులు ఎర్రగా దొండపండులాగా, దొండపండు నేను పగడాలని తిరస్కరించేటటువంటి పెదవులు. అంటే దొండపండు రేపు పొద్దుటికి మెత్తబడిపోయి పాడైపోతుంది, పగడాలు గట్టిగా ఉంటాయి. ఈ 2 అమ్మవారి పెదవులతో పోల్చడానికి వీలు లేనటువంటివి అటువంటి పెదవులు. ఆ పెదవులు కొద్దిగా ఇలా కలిస్తే కనీ కనపడనట్టుగా ఉన్నటువంటి 2 వరుసల దంతాలు, ఆ దంతాల మధ్య ఎర్రగా తాంబూలంతో ఎర్రబడి పరిమళాలీనేటటువంటి నోరు, దాని కిందగా ఉన్నటువంటి పోలిక చెప్పడానికి వీలు లేనటువంటి అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, దేంతోనూ పోల్చటానికి వీల్లేనటువంటి గడ్డము అనేటటువంటి సంపదతో ప్రకాశిస్తూ ఉంది. ఆ కింద కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంఠర, కామేశ్వరుడి చేత కట్టబడినటువంటి మంగళసూత్రంతో ప్రకాశించే కంఠం కలది. ఒకప్పుడు మంగళసూత్రాలు ఇక్కడికి ఉండేవి, అందుకు నేను ఈ నామాన్ని విడిగా వివరంగా చెప్తున్నా. ఇక్కడికి ఉండేవి మంగళసూత్రాల బిళ్ళలు 2 ఇక్కడికి ఉండేవి. తర్వాత ఇలా పొడుగ్గా వచ్చాయి. ఆ తర్వాత మంచి భుజాలు, చేతులు, కంకణాలు ఉన్నటువంటి చేతులు, అటు పైన ఇక్కడి నుంచి ఇక్కడికి రకరకాలైనటువంటి నగలు అలంకరించబడినాయి. అంటే నెక్లెస్ అని చెప్తూ ఉంటామే అలాంటివన్నీ, కంఠహారాలు. అటు పైన అమ్మవారి యొక్క వక్షోజాలని వర్ణిస్తారు. ఎందుకండి ప్రాచీన సాహిత్యంలో మన వాళ్ళకి దేవతామూర్తి స్త్రీ అవంగానే ఈ రచయితలకి ప్రకోపం వస్తుంది, పైత్యం వస్తుంది, పైత్యంతో ఇలాంటి అశ్లీల వర్ణనలు చేస్తారు అని కామెంట్ చేసేటటువంటి హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకంటే మేము విన్నదే నాకు తెలిసిన కాస్తే గొప్ప అనుకుంటారు తప్ప విషయం తెలుసుకోరు. ఎందుకు అంటే అమ్మవారిని ఇందాకే ఆవిడ ప్రశ్న అడిగారు, జగన్మాత లోకానికంతా తల్లి, లోకానికంతా తల్లి అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆహారాన్ని ఇవ్వాలి. ఆహారాన్ని ఇచ్చేటటువంటి చోటు ఏదయ్యా అంటే దీనికి తెలుగులో పేరేమిటో తెలుసా? పాలిండ్లు. అంటే పాలకి ఇళ్ళు అవి. ఏ శిశువైనా పుట్టగానే తల్లి వంక ఎక్కడ చూస్తాడండి? ఊహ తెలియంగానే తనకు ఆహారమైనటువంటి తల్లి యొక్క వక్షోజాల వంకే చూస్తాడు. కనుక దాన్ని వర్ణించకపోతే అమ్మవారి యొక్క జగత్ పోషకత్వం ఉండదు. పైగా ఆగమశాస్త్రానుసారం ప్రతి అవయవాన్ని వర్ణించాలి. అందువల్ల ఆవిడ యొక్క జగత్తుకంతా పోషణ ఇచ్చేటటువంటి పాలిండ్లు,
అవి ఎక్కడ పడిపోతాయో ఆ పళ్ళల్లాగా బరువుగా ఉంటే నడుము సన్నగా ఉంది కదా అని చెప్పి దానిని నిలబెట్టడానికి పనికొచ్చేటటువంటి ఆధారమైన కర్రలాగా ఉన్నటువంటి నూగారు, అది కట్టేసినట్టుగా కనపడేటటువంటి ఈ పక్కటెముకల దగ్గర ఉండేటటువంటి ముడతలు, లోకానికంతా కూడా ఆధారభూతమైనటువంటి సృష్టి జరగడానికి కేంద్రస్థానమైనటువంటి అమ్మవారి యొక్క నాభి, లోపల సమస్తమైనటువంటి వాంగ్మయాన్ని తన లోపల పెట్టుకుని గల్లు గల్లుమని మోతలు మోగుతూ ఉండేటటువంటి మాతృకా వర్ణాలని తన లోపల ధరించినటువంటి మొలనూలు కదులుతూ ఉంటే లోపల ఉన్నటువంటి ఆ మాతృకా వర్ణాలు ధ్వనిస్తున్నాయా అన్నట్టుగా ఉండేటటువంటి ఆ ఉదరం. ఆ తర్వాత ఔచిత్యం పాటించటం ఏమిటి అంటే కామే సజ్ఞాత సౌభాగ్యమార్ధవో రుద్వయాన్విత. ఊరువుల యొక్క మెత్తదనం వర్ణించటానికి ఎవరికి అధికారం లేదు. ఎవరికి ఉంది? ఒక్క శివుడికే ఉంది. అది ఔచిత్యం అంటే. ఆ పైన మాణిక్య కిరీటాలలాగా ఉన్నటువంటి మోకాళ్ళు, మన్మధుడి యొక్క అమ్ముల పొదుల్లాగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క జంఘలు, పిక్కలు. ఎందుకంటే మన్మధుడి అమ్ముల పొది అని చెప్పడం కారణం ఏమిటంటే ఈయన కూడా మను విద్య, చంద్ర విద్య అన్న దాంట్లో మన్మధుడు కూడా ఈవిడిని ఆరాధించినటువంటి వాడు, అమ్మవారి యొక్క ఆరాధకుడు. దానికి తోడు మన్మధుడుట అందంగా ఉంటాయని చెప్పి తన అమ్ముల పొదులకి ఆరుద్ర పురుగుల్ని అంటించుకుంటాట. అందంగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, వెల్వెట్ లాగా బాగుంటాయి. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు ఉణాభజంఘిక అని చెప్తారు. అంటే అటువంటి ఎర్రగా మెత్తగా వెల్వెట్ లాగా మెరిసిపోతూ ఉండేటటువంటి అమ్మవారి యొక్క పిక్కలు. ఆ పైన గూడగుల్ఫ, అమ్మవారి యొక్క చీలమండ కనపడకుండా ఉంటుంది. అంటే ఎంత సున్నితమైనటువంటి ఆకృతో చూడండి. అలాగే ఆడతాబేళ్ల డిప్పల్లాగా ఉండేటటువంటి ప్రపదాలు, పాదాల యొక్క పైభాగాలు ఉన్నాయి. ఆ పద్మాల కన్నా మెత్తగా ఉండేటటువంటి పాదాల అడుగు భాగాలు ఉన్నాయి. అమ్మవారి పాదాల యొక్క కొనగోళ్ళు ఎట్లాంటివంటే ఒక్కొక్క గోరు నుండి ఒక్కొక్క విష్ణువు యొక్క అవతారం ఆవిర్భవించింది. సర్వారుణా నవద్యాంగి, పూర్తిగా ఎర్రగా ఉంటుంది. ఒక్క లోపం చెప్పడానికి కూడా వీల్లేనటువంటి శరీర అవయవాలు ఉన్నాయి అని చెప్తూ మహాలావణ్య సేవది. లావణ్యం అనేటటువంటి దానికి అమ్మవారు నిలయమైనటువంటిది అని తల నుండి పాదాల దాకా, పాదాల నుంచి తల కాదు. ఈ లలితా సహస్రనామం చదివేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో అక్కడ మొదలుపెట్టినట్టయితే ఒక్కొక్క నామం ఒక్కొక్క అవయవాన్ని అలా వర్ణిస్తూ పైనుంచి కింద దాకా అలా బొమ్మలాగా కనపడుతుంది. ఇంకా తర్వాత ఆవిడ విశేషాలన్నీ ఉన్నాయనుకోండి. రూపవర్ణన అడిగారు కదా, అంతవరకు చెప్తాను. చక్కగా వివరించి కళ్ళు మూసుకుని వింటే అమ్మా అమ్మవారు అలా మీ మాటల ద్వారా మాకు కళ్ళ ముందు కనపడాలమ్మా. అందులో అక్షర దోషాలు లేకుండా చదువుతుంటే అర్థం తెలుస్తుంది మనకి. అర్థం తెలిస్తే అసలు ఆవిడ రూపం మన కళ్ళ ముందు అలా కదలాడాలి. లేకపోయిన తర్వాత ఎందుకమ్మా చదువుతూ శ్రీమాత అంటే అమ్మ ఏమిటది ఉండు అని అన్నాం అనుకోండి, లాభం లేదు. మీ సందేహం అమ్మా. అమ్మ ఇది లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి, బాలా త్రిపుర సుందరి, ఈ 3 అవతారాల విశిష్టత కావాలి. ఇవి 3 లలితాదేవి అంశాలు అని అంటారు. అది ఎంతవరకు నిజం? ఎంతవరకు నిజం అంటే నిజమేనమ్మా. ఎంతవరకు ఏమిటి అసలు వాస్తవమే. అమ్మవారు ఆదిశక్తి, మహాశక్తి, పరాశక్తి. ఆవిడ నుంచి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రాక్షస సంహారానికి ఒక్కొక్క రూపం ధరించింది. పొద్దున్నే అమ్మ అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణ, చదువు చెప్పేటప్పుడు సరస్వతి, తప్పు చేస్తే కాళి. అలాగే భండాసురుని చంపడానికి లలితగా అవతరించింది. భండాసురుడు అంటే పూర్తి బండ, శరీరం తప్ప మన తెలుగులో అనే బండలాంటిది. శరీరమే నేను అనుకునేటటువంటి స్థితిలో ఉండి తినడం, జీవితంలో ఉన్న దాన్ని అనుభవించడం తప్ప మరొక పరమార్థం లేదనుకునేటటువంటి వాడు భండాసురుడు. బండ పోవాలంటే ఉండాలి, సున్నితత్వం రావాలి. కనుక లలితగా ఆవిర్భవించి వాడిని సంహరించింది. అలాగే భండాసురుడి కొడుకులు ఉన్నారు 30 మంది. వాడు 30 మందిని పంపించాడు. ఎంత దుర్మార్గులంటే నేను బతికుండాలి, నా కొడుకులు చచ్చినా పర్వాలేదు అనుకునేటటువంటి వాడు రాక్షసుడు కాక మరెవరు. వాడిని పంపిస్తే పిల్లలతో నేను యుద్ధం చేయడం దేనికి అనుకుంది అమ్మవారు. అందుకని తన అంశగా బాలని పంపించింది. ఆవిడ బాలా త్రిపుర సుందరి. ఆ అమ్మవారి యొక్క అవతారమే బాల. వాళ్ళు 30 మందిని సంహరించింది. ఇలా
లలితా పరమేశ్వరి అంతా అయిపోయిన తర్వాత హాయిగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహాసనం మీద కూర్చుని లలితా పరాభట్టారిక అంటారు ఆవిడ్ని. పరాభట్టారిక అంటే సింహాసనం మీద పట్టాభిషిక్తురాలై లోకాలన్నింటినీ పరిపాలిస్తూ ఉన్నటువంటి రూపం. భండాసురుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ ఒక్కొక్కరిని సంహరించిన తర్వాత అమ్మవారు కొలువు తీరి రాక్షస సంహారం అయింది కదా అని చెప్పి విజయోత్సవం చేసుకుంటూ ఉన్నప్పుడు సింహాసనం మీద కూర్చుని లోకాలన్నింటినీ పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి రూపం లలితా పరమేశ్వరి. దుర్గమాసురుని సంహరించినప్పుడు దుర్గా, చండముండుల్ని సంహరించడానికి కాళి, ఇలా ఒక్కొక్క రాక్షసుని సంహరించడానికి ఒక్కొక్క రూపంతో ఆవిడ అవతరించడం జరిగింది. ఇప్పుడు లలితా సహస్రనామంలో చాలా నామాలు రిపిటేషన్ లాగా వస్తాయి. అంటే మహాశక్తి, మహాశక్తి, అలా మహేశ్వరి, మాహేశ్వరి, ఇట్లా శంకరి, అమ్మ చాలామందికి ఈ తేడా తెలియక కలిపి చదువుతూ ఉంటారమ్మా. 53వ శ్లోకము ఏదో దాంట్లో అక్కడ మహాశక్తి అని ఉంటుంది. దాన్ని మేము స్వచ్ఛంగా చదువుతామనడానికి మహాశక్తి అని చదువుతూ ఉంటారు. తప్పమ్మ, అది మహాశక్తి. ఇంత గొప్ప వసిన్యాది వాగ్దేవతలు వాళ్ళ అమ్మవారిని కీర్తించేటప్పుడు ఒకే నామాన్ని 2 సార్లు అంటారా? మామూలు కవులే ఒక పదాన్ని రెండోసారి వాడడానికి ఇష్టపడరు. మాలాంటి వాళ్ళమే ఒక పదం ఒకసారి వాడితే దానికి పర్యాయ పదం వాడదామని ప్రయత్నం చేస్తాం తప్ప దాన్నే వాడం. అట్లాంటిది వసిన్యాది వాగ్దేవతలు వాడడం ఏమిటి? కాదు, అక్కడ ఉన్న మహాశక్తి, మహా ఆసక్తి అని అక్కడ, ఇక్కడ మహాశక్తి. అలాగే మహేశ్వరి అని చదివేస్తారు 2 చోట్ల. మొదట వచ్చేది మాహేశ్వరి, మహాదేవి, అక్కడ మాహేశ్వరి అంటే మహేశ్వరుని యొక్క శక్తి మాహేశ్వరి. తర్వాత వచ్చేది మహేశ్వరి. మహేశ్వరి అంటే మహా ఈశ్వరి, ఈవిడే మహేశ్వరి. అక్కడ మాహేశ్వరి అంటే శివుడి యొక్క సప్తమాతృకల్లో ఉన్నటువంటి శివుడి యొక్క శక్తి అని అర్థం. ఇది మాత్రం కొంచెం ఓపిక లేక పుస్తకంలోకి కళ్ళు పెట్టి చూసేటంత శ్రద్ధ లేక ఇట్లా చదువుతూ ఉంటారమ్మా. ఇది చాలా దోషభూయిష్టంగా చదువుతారు. అమ్మవారు దయగల తల్లి గనక మనం తిట్టే తిట్లకి ఆవిడ ఊరుకుంటోంది. ఉదాహరణకి జన్మ మృత్యు జరా తప్త ఏమిటో అది దీర్ఘం తీస్తారు, నోరంతా ఇంత వెడల్పుని పెట్టి. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని, ఎందుకంటే అక్కడ ఆపాలి. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని కలిపి చదవాలి. జన్మ మృత్యువు జర అనేటటువంటి వాటితో బాధపడుతూ ఉన్నటువంటి జనులకి అమ్మవారు విశ్రాంతిస్తుందని చెప్తామా? ఆవిడ్ని జన్మ మృత్యు జరా తప్త అని సంబోధిస్తామా? జన్మ మృత్యువు జరతో బాధపడుతోంది ఆవిడ. ఇలాంటివి సుమారుగా 26-27 ఉన్నాయమ్మా ఇలా దోషంగా చెప్పేవి. వీటన్నింటినీ సరిచేస్తూ నేను 28 రోజుల పాటు 2 విద్యార్థుల్ని కూర్చోబెట్టి 2-3 ఒక్కొక్క అక్షరం ఎట్లా చదవాలి, ఎక్కడ కలిపి చదవాలి, ఎక్కడ విడదీసి చదవాలి అన్నదాన్ని నేర్పించాను 2 విద్యార్థుల్ని. ఆన్లైన్ ఉంది, నా పేరు మీద ఉన్నటువంటి యూట్యూబ్లోనే అనంతలక్ష్మి లైవ్ అని కొడితే వస్తుంది. 28 రోజుల పాటు అఖండంగా ప్రతిదీ చితిస్తత్పద లక్ష్యార్థ అనేది ఎలా ఉచ్చరించాలో కూడా నేర్పించాం. ఎక్కడ మహాశక్తి చదవాలి, ఎక్కడ మహాశక్తి చదవాలి. ఆజ్ఞ అంటారు, ఆజ్ఞ కాకుండా ఆజ్ఞ అనేది ఎలా ఉచ్చరించాలి. ఆజ్ఞ కాదు, ఆజ్ఞ కాదు, ఆజ్ఞ. రాజ్ఞి అంటే రాజ్ఞి అని పిలిచినట్టు ఉంటుంది. మహారాజ్ఞి అన్నాం అనుకోండి, అగ్నిని రమ్మని పిలిస్తే ఇంట్లో అగ్ని వచ్చి కూర్చోటల్లా. మన ఇంట్లో చిచ్చు లేదు, మరి చిచ్చు రాకుండా ఉండాలంటే ఏమని పిలవాలి? మహారాజ్ఞి అనాలి. ఇవి ఎలా ఉచ్చరించాలో, నాలుక కూడా ఎలా పెట్టాలో, పెదవులు ఎలా పెట్టాలో వీటిని కూర్చోబెట్టి నేర్పించానమా. ఇష్టం ఉన్నవాడు చూసుకోవచ్చు, అది చూసి నేర్చుకోవచ్చు. పారాయణ విడిగానే చేసుకుంటారు. అంటే ఒక్కొక్కటి నేర్పించడానికి నాకు 28 రోజులు నేర్పించానంటే పారాయణ అవ్వదు అంతసేపట్లో. పారాయణ అరగంటలో అయిపోతుంది. నెమ్మదిగా చదివితే, త్వరగా చదివితే 25 నిమిషాల్లో అవుతుంది. కానీ నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది? మీరు అడిగినట్టు శా శా షా శ్రీ అంటారు. శ్రీ అని ఎందుకు అనాలమ్మా? శ్రీ కదా,
శ ష స ఈ మూడింటికి తేడాగా ఉచ్చరించడం రాకపోతే ఆ ఉచ్చరించాల్సిన చోటు వచ్చినప్పుడు పైకి అనకండి, నాలుగు కుదరకపోతే నోట్లో అనుకోండి. పైకి మాత్రం అంటే వాతావరణం ఎలా పాడైపోతుంది. ఇందాక మీరు అన్నారు టేప్ రికార్డర్ పెడితే ఏమవుతుంది అని, వాతావరణం బాగుంటుందన్న. మరి చెడ్డ మాటలు వస్తాయి, అక్కడ తప్పుడు అక్షరాలు వస్తాయి. అందరికి ఇది ఒక వెసులుబాటు, ఎప్పుడైనా చూసుకోవచ్చు కదమ్మా, యూట్యూబ్ It's there. ఛానల్లో ఉంటే ఎప్పుడైనా చూసి నేర్చుకోవచ్చు. ఎవరైనా అలా నేర్చుకోవచ్చు. పారాయణ చేద్దాము, అక్షరాలు సరిగ్గా మాకు పలకట్లేదు, ఎలా చదవాలో కూడా మాకు రావట్లేదు అనే వాళ్ళకి ఇది ఒక వెసులుబాటు అండి. అనంతలక్ష్మి గారి ఛానల్లో మీరు వెళ్ళి సెర్చ్ చేయండి, చక్కగా మీరు పారాయణ చేసుకోండి, అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు. అమ్మా, అమ్మవారి గురించి మాటల్లో మీరు ఇందాక వర్ణించారు. చివరిగా నాకు కొన్ని సందేహం ఏంటంటే, అమ్మవారికి ఏ రంగు అంటే ఇష్టం బాగా లలితమ్మకి? మామూలుగా ఆవిడకి ఎరుపు వర్ణం ఇష్టం. అక్కడ సర్వారుణ అన్నాం కదా, అలాగా తర్వాత మందార కుసుమ ప్రియ, ఆవిడకి పెట్టుకునే అలంకారంగా పెట్టే నగలు కూడా లలితా స్వరూపం గనక అయినట్టయితే, ఒక్కొక్కటి వేరు మళ్ళీ లలితా స్వరూపం గనక అయినట్టయితే కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత, కురువింద మణులతో ఉన్నటువంటి కోటీరమే పెట్టుకుంటుంది కనుక ఆవిడ దాడిమి కుసుమ ప్రభ. అందుకని లేత ఎరుపు అంటే మరూన్ కాదు, లేత ఎరుపు. దానిమ్మ పండు, దానిమ్మ గింజ పండు కాదు, దానిమ్మ పువ్వు ఉందే, దానిమ్మ పువ్వు ఎరుపు ఏదైతే ఉందో ఆ రంగు, అందులో కొంచెం ఛాయ అటు ఇటు ఉన్న అమ్మవారికి ప్రీతిపాత్రం లలితా రూపంగా ఉన్నప్పుడు మాత్రం. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆహారం? ఆహారం మనకి 6 రకాల అన్నాలు చెప్పబడ్డాయి అందులో. ముద్గౌదన ప్రీత చిత్త, దధ్యన్నాసక్త ప్రీత, ఇలాంటివన్నీ. స్నిగ్ధోధన ప్రియ, గుడాన్న ప్రీత మానస, పాయసాన్న ప్రియ అయ్యాక చివరికి ఏం చెప్పారు? సర్వోదన ప్రీత చిత్త అన్నారు. సర్వోదనముల యందు ప్రీతి కలిగినటువంటి మనస్సు కలదు అంటే సాత్వికమే సుమా. సాత్విక ఆహారం. చాలా గమ్మత్తుగా మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. అల్లపు గారెలు అని రాస్తారు. గారె అనకుండా అల్లం ఎందుకు చేర్చారో నాకు ఎప్పటికీ అర్థం కాదు, ఎవరు చెప్పారో తెలియదు. నాకు తెలిసి ఎక్కడ ఈనాడు ఈ మధ్య కాలంలో ఈ టాబ్యులర్ ఫామ్ లో ఇచ్చి ఈవిడికి రంగు ఇష్టం, ఈ రోజు ఈ నైవేద్యం పెట్టండి అని చెప్పి చోట కనపడుతోంది. కానీ నేను చదివిన వరకు బ్రహ్మాండ పురాణంలో కానీ, మన లలిత బ్రహ్మాండ పురాణానికి సంబంధించింది దేవీ భాగవతంలో కానీ అటువంటి చోట అల్లంతో పెట్టిన గారెలు పెట్టమని ఎక్కడ లేదమ్మా. అవునా? కానీ నేను ఇది విన్నానమ్మా, అల్లపు గారెలు అమ్మవారికి అవునమ్మా, నైవేద్యం నేను పెడతారు. విన్నాను. మరి అందుకే ఎందుకు వచ్చిందంటారు? విని 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 చెప్తున్నాను కదా. ఏం చేస్తాం, కళ్ళకున్నట్టుగా చెవులకు కూడా మూతలు ఉంటే, కళ్ళకున్నట్టుగా చెవులకు కూడా మూతలు ఉంటే బాగుండు అనుకుంటాం మేము కొన్ని సందర్భాల్లో. ఖాళీగా ఉన్నప్పుడు ఆవిడకి మాంసాహారులు మషం పెడతారు. మషం అంటే మాంసం, మాషం అంటే మినుగురు. మనం మషం పెట్టం గనక మాషం పెట్టం అంతే. చాలా చక్కగా వివరించారు. బలవర్ధకమైన ఆహారం కదమ్మా, శరీరానికి బలం కలిగించేది, కాస్త బుద్ధిని మందగించేది. అవునమ్మా, దాని లక్షణం అది. ఇప్పుడు ఆలోచిస్తే కొట్టలేడు, ఆగుతాడు, అయ్యో అవతలవాడు బాధపడతాడేమో అని. లేదు, వీడిని చంపేయాలంటే చంపేయాలి అంతే, ఆలోచించకూడదు. అందుకని మాషంగాని మాషంగాని ఇన్నున్నాయి. అసలు చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి లలిత అమ్మవారి గురించి. మీరు అన్నారు ఇందాక, ఫస్ట్ నేను చెప్పినప్పుడే సవరించారు, రహస్య సహస్రనామ స్తోత్రం, లలిత రహస్యనామ సహస్రం అని చెప్పి. ఈ విధంగా ఇంకా ఎన్నో సందేహాలు ఉన్నాయి చాలా మందికి. అయితే సమయాభావం వల్ల ఇక్కడ ఇలా ముగిస్తున్నాం. మరొకసారి మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఎన్నో సందేహాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తామమ్మా. చాలా సంతోషం. నమస్కారం. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నమస్తే అమ్మా.